ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. ట్విట్టర్లో ఒక వార్త అయితే వచ్చింది. నిజంగా అసలు ఏం జరుగుతుందో కూడా అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు మానసిక దివ్యాంగురాలిపై దుండగుడు లైంగిక దాడి. నల్గొండ శాలి గౌరారం మండలం శాలి లింగోటంలో బాధితురాలి తండ్రితో నిందితుడు దశరథ కలిసి పనికి వెళ్ళాడు. పనిలో భాగంగా నిత్యం వారింటికి వస్తూ పోతున్న క్రమంలో ఒంటరిగా ఉంటున్న దివ్యాంగురాలిపై కన్నేశాడు. కుటుంబ సభ్యులు పనికి వెళ్ళిన విషయం తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళిన దశరథ దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాధితురాలు విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిజంగా ఈ నల్గొండ నేను ఇంతకుముందు చేసినటువంటి ఎపిసోడ్స్ కూడా నల్గొండకు సంబంధించింది. ఈ నల్గొండలో నిజంగా ఏం జరుగుతుందో ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు. మరి అక్కడ ఉన్న మినిస్టర్ ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, అసలు ఎవరు నిజంగా. అంతకుముందు నేను చూసింది కూడా సక్కూరుపావత్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి, ఇక్కడ చూస్తే కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి. ఈరోజు ఈ విషయం గురించి కూడా మన కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడారు. నిజంగా ఎన్ని అత్యాచారాలు పెరుగుతున్నాయి, ఎంతమందిని ఆడపిల్లల్ని లైంగికంగా మానసికంగా ఎంత ఇదికి పాల్పడుతున్నారంటే నిజంగా అసలు ఎవరు కూడా చట్టానికి భయపడట్లేదు. మరి రాజకీయ అండ చూసుకుంటున్నారు, లేదంటే కనుక ఎవరు ఏ అండ చూసుకొని ఏం చేస్తున్నారో తెలియదు. కానీ నేను కొన్ని మెసేజ్లు యాక్చువల్గా అప్పటి నుంచి ఒక 15 days నుంచి కూడా నేను వార్తలు ఏం పెట్టట్లేదు. అసలు కారణం నాకు కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల నేను న్యూస్లు ఏం పెట్టలేదు. పెట్టినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఏ న్యూస్ పెట్టినా కానీ ప్రతి వార్త కింద కూడా నీచమైన కామెంట్స్ అవి నేను చదువుతాను. దయచేసి ఎవరైతే చూసిన వాళ్ళు కొంచెం ఇప్పుడు వార్తకి నేను కంపల్సరీ ఆ కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్ కంపల్సరీ కౌంటర్ ఇస్తాను నేను. దయచేసి అన్యదా భావించకండి. ఎందుకంటే వాడు పెట్టేవాడు ఎంత నీచంగా పెడుతున్నాడంటే అసలు యాక్చువల్గా ఏదో అంటారు కదా, బురద మెచ్చిన పంది పన్నీరు మెచ్చిన అన్నట్టు వాడు నిజంగా వాడు మనిషో లేకపోతే ఏంటో నాకైతే తెలియదు. నేను ఆ కామెంట్స్ చదువుతాను. ఈ కామెంట్స్ స్టేటస్లో కూడా పెట్టుకున్నాను. సో నిజంగా అక్కడి నుంచి వచ్చినటువంటి కేసు సక్కూరుపావత్ కేసు, ఈ నాగేందర్ సైదా బానోత్ ఇద్దరిది వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో ఆ అమ్మాయి నాకు పంపించిన వీడియోస్ కానీ లేదంటే ఎఫ్ఐఆర్ కాపీస్ కానీ ప్రతి ఒక్కటి, ఈ ఎఫ్ఐఆర్ కాపీస్ ఆ అమ్మాయి అతని మీద కంప్లైంట్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఈమెన్ని పంపించింది. నాగేందర్ కూడా పంపించాడు. ఈ అమ్మాయి మీద ఉన్నటువంటి 6 కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పంపించాడు. నెక్స్ట్ మోరోవర్ కిలాడీ లేడీ ఈ ప్యాంప్లెంట్ కూడా పోస్ట్ మేకరో సంథింగ్ ఏదో దాని ద్వారా నాగేందరే కొట్టించాడు ఆ అమ్మాయి మీద. సో నిజంగా ఎంత దారుణం అసలు. నేను అందుకనే ఒక న్యూస్ కూడా చేసేసాను కదా, రక్షించాల్సిన పోలీసే రాబందులాగా మారితే రామరాజ్యం ఎలా సాధ్యమని. దానికి నిజంగా అసలు ఎవరికి అవసరం ఉంటుందండి చెప్పండి. ఈరోజు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు పెట్టిన కామెంట్స్కి నేను డెఫినెట్లీ వాళ్ళకి రిటర్న్ కౌంటర్ ఇస్తాను నేను. కానీ ఇక్కడ ఎవరికి అవసరం ఉంటుంది వీడియోస్ డిలీట్ చెయ్యవే, అంత అవసరం ఏముంటుంది? ఇప్పుడు నేను ఎవరినైతే తిట్టుకుంటూ లేదంటే ఉన్నవన్నీ కూడా ప్రతి ఎవిడెన్స్ తోటి నేను వీడియోస్ చేసి పెట్టాను నా ఛానల్లో జీ న్యూస్ దాంట్లో, అవి డిలీట్ చేయవే, లేదంటే నిన్ను చంపుతా దాన్ని చంపుతా, మీ ఇద్దరు బయటకు వస్తారనుకున్నా దాన్ని ఒక్కదాన్నే పంపించావు, లేదంటే కనుక నిన్ను చంపి దాన్ని వదిలినా మాకే సమస్య, లేదంటే కనుక దాన్ని చంపి నిన్ను వదిలినా మాకే సమస్య, ఇలాంటి ఇంకేంటిది పొలిటికల్ వాళ్ళతోటి పోలీస్ వాళ్ళతోటి అందరితో ఎస్ఐ తోటి అక్కడ పాలకవీడులో ఉన్నటువంటి ఎస్ఐ తోటి అందరితో అసలు నీచంగా నేనేం భయపడినా. యాక్చువల్గా నేను వాట్సాప్లో చెప్పాను కదా, స్టేటస్లో పెట్టుకున్నానని చెప్పేసి అని చూసి నా భర్తే అన్నాడు. ఏమన్నాడంటే తీసే అవి ఎవరైనా చూస్తే గలీజ్గా అనుకుంటారు నీ గురించి అని చెప్పేసానంటే నేను ఒకటే అన్నా నా భర్తతో కూడా, అరే పెట్టినోడికి సిగ్గు లేదు, పెట్టినోడికి సిగ్గు లేనప్పుడు వాడు ఇలా అంటున్నాడు అని నేను సమాజానికి చూపించడానికి నేను ఎందుకు భయపడాలి? నేను తప్పు చేశానా?
లేదంటే కనుక నేను వాడు కూడా మెసేజ్లు పెట్టినోడు నిజంగా. నేను ఈరోజు ఎందుకు నేను ఇంతగానం ఈ సైదా బానోతు కాల్స్ ఇక్కడ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ సార్తో మాట్లాడినప్పుడు, సార్ యాక్చువల్గా మాకు తెలీదు సార్, మేము కామెంట్స్ అసలు ఎవ్వరికి ఆమెకు అసలు పెట్టట్లేదు, ప్రతి వీడియోలో కూడా మమ్మల్ని గలీజ్గా తిడుతూ. ఇంకొకటి సార్, నేను చూసేవాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించే వాళ్ళు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ నేను అంటున్నాను, నా వీడియోస్ కొంచెం చూడండి. చూసిన తర్వాత నేనంట తనని ఈ మాట అన్నానంట, ఎల్జే కొడక అని నేను అన్నానంట. ఈ మాట ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ సార్కి నా మీద కంప్లైంట్, సార్ నన్ను ఎల్జే కొడక అని చెప్పి అన్నది సార్, అట్లా అనొచ్చా సార్ అని చెప్పేసి. నా మొబైల్ మీకు ఇచ్చేస్తాను సార్, నా మొబైల్ నుంచి అలాంటి కామెంట్స్ వచ్చినాయి అంటే నేను దేనికంటే దానికే సార్ అని చెప్పేసి మాట్లాడిండ్రు ఆ సార్తో. ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ సార్తో తను మాట్లాడిండు. నెక్స్ట్ అంత నీచంగా ఆమెనే ఎవరు ఈ సక్కు రూపావతే కామెంట్స్ పెడుతుంది సార్. నిజంగా వాడు దొరికితే గనక, కామెంట్స్ పెట్టిన వాడు దొరికితే గనక 30 mm 90 mm దింపుతాను సార్ నేను అని చెప్పేసి ఈ సైదా బానోతు మాట్లాడిండు. అంటే నిజంగా అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సార్ ఏమన్నారంటే, కంప్లైంట్ చేయండి. సో నేను దేనికి అనవసరంగా ఎవరి జోలికి పోను, నేను ఇదే చెప్తున్నాను సార్. నేను ఎవరికైనా కానీ 99.99% చాలా వరకు అందరికీ రెస్పెక్ట్ చేస్తాను. నేను ఎవరి జోలికి వెళ్ళను. నా జోలికి వస్తే గనక తాట తీసేస్తా, ఎదురుగున్నవాడు ఎవడైనా కానీ. ఇది నా మెంటాలిటీ. సో ఇక్కడ అతను నన్ను ఏమన్నాడంటే, నన్ను కాదు జర్నలిస్ట్ సార్తో మాట్లాడినప్పుడు, సార్ నేను ఆ స్వప్న మేడంకి మేము అసలు కామెంట్స్ పెట్టట్లేదు, నా మొబైల్ ఇచ్చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఏదో సామెత కూడా ఉన్నట్టుంది, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్లు. అంటే ఆయన మొబైల్స్తో పెట్టకపోతే ఏంటి, వేరే మొబైల్తో పెట్టొచ్చు కదా. నేను ఒకటే అంటున్నా, సైదా బానోతు నాగేందర్ మీ ఇద్దరు కనుక కామెంట్స్ పెట్టకపోతే, ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సారు మీకు ఒకటి అడిగారు, మీకు ఒక సలహా కూడా ఇచ్చారు. చూడండి, మిమ్మల్ని ప్రతి వీడియోలో తిడుతుంది అని మీరు అంటున్నారు కదా, మీరు వెళ్ళండి పోలీస్ స్టేషన్కి, పాలకవీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సో అండ్ సో ఎవరో మేడంకి ఇలా నీచమైన కామెంట్స్ పెడుతున్నారు, మా మీద మమ్మల్ని తిట్టుకుంటూ ప్రతి వీడియోలో మమ్మల్ని నీచంగా తిడుతుంది, సో మా పరువు పోతుంది. సో ఈ ఐడీలు ఎవరైతే ఉన్నారో, ఇంత నీచంగా ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సో ఆమె కూడా, ఆ మేడం కూడా తిట్టడం బంద్ చేస్తుంది అని చెప్పేసి కేసు పెట్టండి అని ఇక్కడున్న జర్నలిస్ట్ సార్ మీకు ఒక సలహా ఇచ్చారు. ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను, నాగేందర్ 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ వరంగల్ వచ్చాడు కాకతీయ యూనివర్సిటీ దగ్గరికి. ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, వీడియోస్ కూడా షూట్ చేయించాను నేను తెలియకుండా. సో నేను అవి రిలీజ్ చేస్తే కనుక చాలా దారుణంగా ఉంటుంది. అయినా నేను వీడియోస్ చేసేటప్పుడే చెప్పాను, నేను అక్కడికి రాను, మిమ్మల్నే ఇక్కడికి రప్పిస్తా అని చెప్పేసి అన్నట్లుగానే చేశాను. అదేవిధంగా 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేంద్ర కూడా వరంగల్ వచ్చాడు. సో కాకతీయ యూనివర్సిటీకి వచ్చాడు, కలిశాడు, వెళ్ళాడు. సో అక్కడ నేను ఒకటే క్వశ్చన్ అడిగిన, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను. అతను కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులతోటి, ఇక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులతోటి మాట్లాడిన మాట ఏంటి అంటే, నేనంట నాగేందర్ నీకు పిల్లలు పుట్టరు అని నేను అన్నానంట. నాగేందర్ గారే కాదు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే నా ఛానల్ని ఆదరిస్తున్నారో దయచేసి చూడండి. నేను అతనికి ఇచ్చినటువంటి కౌంటర్లో ఆ సక్కు రూపావత్ అమ్మాయిని ఏదైతే ఎపిసోడ్స్ వైజ్గా నేను వీడియోస్ చేశానో అందులో నేను ఏమన్నానంటే, సో అమ్మాయి నీకు పిల్లలు ఉన్నారమ్మా అంటే, లేరు అంటే, లేరంట కదా, రేపు మాపో పుడతారు నాగేందర్. సో నీ పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి అని ఇదే లెవెల్లో నేను కౌంటర్ వేశాను. సో నువ్వు ఒక గౌరవప్రదమైనటువంటి జాబ్లో ఉన్నావు. సో డిపార్ట్మెంట్ తోటే తప్పులు అందరూ చేస్తారండి, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. కానీ ఒక డిపార్ట్మెంట్లో ఉన్నావు నువ్వు, డిపార్ట్మెంట్లో ఉండి ఆ డ్రెస్ తోటి న్యూడ్ వీడియో పంపించడం ఏంటి, నిన్ను చూసి రేపు నీకు పుట్టబోయే పిల్లలు ఏం నేర్చుకోవాలి అని ఇదే మాట అన్నాను. నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను. ఈ మాట కాకుండా నాగేందర్ నీకు పిల్లలు పుట్టరు, నాగేందర్ నువ్వు ఇది అని నేను మాట్లాడలేదే. అలా గనక నేను మాట్లాడాను అని చెప్పేసి మేడం, స్వప్న మేడం ఇగో ఇలా మాట్లాడాను అని చెప్పేసి ప్రూవ్ చేసినా, నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా నా ఎపిసోడ్స్ చూసి దయచేసి నాకు ఒకవేళ మేడం ఇలా మాట్లాడారు, పాపం ఆయనకి పిల్లలు పుట్టరు అని చెప్పేసి మీరు అన్నారు అని అంటే గనక
నాగేందర్ నీ మీద చేసిన వీడియోస్ అన్నీ ఓపెన్ ఛాలెంజ్ నేను చెప్తున్నాను కదా, మొత్తం డిలీట్ చేసిస్తా. కానీ నేను డిలీట్ చెయ్యను. ఎందుకు తెలుసా? ఆ మాట నేను అనలేదు కాబట్టి. నెక్స్ట్ ఇతను నా మీద నాగేందర్ వేసినటువంటి ఆరోపణ ఏంటి అంటే, సార్ నాకు పిల్లలు పుట్టరు అని అన్నది సార్ స్వప్న మేడం అని అన్నావు. నేను అనలేదు. రేపు పిల్లలు పుడితే పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి అన్నా. నెక్స్ట్ నా మీద చెప్పేటువంటి అభియోగం ఇతను ఎవరు, సైదా బానోత్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సార్తో ఏమన్నాడంటే, సార్ నన్ను ఇక నేను అనొద్దు కానీ ఎల్జే కొడక అన్నది సార్, నేను మీకు వీడియో పంపిస్తా సార్ అని ఆ సార్తో అన్నావు కదా సైదా బానోతు, నువ్వు మాట్లాడినప్పుడు కాల్లో అన్నావు కదా. సో ఆ ఆడియో నేను రిలీజ్ చేస్తే ఇంకా నువ్వు ఇక దేనికి పనికిరావు, అర్థమైందా? ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను ఆ మాట అనందానికి నా మీద బట్టగాల్చి మీదేస్తాను కదా. గతంలో నువ్వు అన్నావు నా అల్లుడి మీద బట్టగాల్చి మీదేస్తాను అది ఇది అని చెప్పేసని. నేను బట్టగాల్చి మీద వేయలేదు, నేను అన్నాను అని నువ్వు ప్రూవ్ చేస్తే నీ వీడియోస్ కూడా డిలీట్ చేసిస్తా. ఓకేనా? చెయ్యను, నీ వీడియోస్ డిలీట్ చెయ్యను. ఎందుకు తెలుసా? నేను అనలేదు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి, అతన్ని దొరకబడతాం సార్ అన్నీ, నేను ఆ వీడియో నేను మీకు పంపిస్తాను సార్, ఏదైతే వీడియో ఉందో ఆ స్వప్న మేడం ఏదైతే నన్ను ఎల్జే కొడుక అన్నదో అది నేను పంపిస్తాను సార్ అని చెప్పేసి అన్నావు. మరి ఇన్ని రోజులైనా ఎందుకు పంపించలేదు? నాగేందర్ సైదా బానోత్కి చాలా మర్యాదపూర్వకంగా ఇక్కడున్న జర్నలిస్ట్ సార్ చెప్పారు, కంప్లైంట్ చేయండి, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. కామెంట్స్ పెట్టినప్పుడు మేడం మీరే అనుకోని చెప్పేసి అని మిమ్మల్ని కౌంటర్ ఇస్తుంది కదా, మీకు కౌంటర్ ఇస్తుంది కదా, సో మీరు కంప్లైంట్ చేయండి అనేసానంటే ఇప్పటి వరకు మీరు పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ చేయలేదు? నేను సైదా బానోతునే నాగేందరే కామెంట్స్ పెడుతున్నారు అనేసానంటే అది మేము కాదు, మా మీద ఎవరో మా పేర్లు యూజ్ చేసుకుంటూ సైదా బానోతు అని చెప్పేసి అని నాగేందర్ అని యూజ్ చేసుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి అని మీరు ఇప్పటిదాకా ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు? ఇది నా ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న. సో ఆబ్వియస్లీ నేనేమనుకోవాలి, మీకు ఆ సార్ ఇచ్చే టైం కూడా 12 రోజులు 13 రోజులు ఎన్ని రోజులు అయిందో, ఇప్పుడు నేను ఆ వీడియోస్ పెట్టకుండా ఉంటే కనుక నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదు అంటే, ఒకటి నా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, ఇంకొకటి ఏంటంటే సరే టైం ఇద్దాము, వాళ్ళు పెడతారు కావచ్చు, ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో పాపం వాళ్ళ మీద కూడా నింద వస్తుంది కదా, వాళ్ళు వెళ్ళి పెడతారు కావచ్చు అని అంటే, మరి మీరెందుకు పెట్టట్లేదబ్బా? ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు పోలీస్ స్టేషన్లో? సో ఎందుకు చేయట్లేదంటే దొంగలు మీరే. నేను అంటున్నా మీరే అని ఓపెన్గా చెప్తున్నా. మీరు కాదు అని మీరు అంటున్నారు కదా, మేము కాదు, మేము పెట్టట్లేదు, మా మొబైల్స్ మీకు ఇచ్చేస్తాము. మీ మొబైల్ నుంచి పెట్టకపోతే వేరే ఇంకేదైనా మొబైల్ నుంచి పెడుతున్నారు కావచ్చు కామెంట్స్, ఎవరికి తెలుసు? పత్తిత్తులాగా పెద్ద శ్రీరంగ నీతులు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ సార్ ఇచ్చారు కదా మీకు పెట్టమని చెప్పి, సారే అన్నారు, నాతో మాట్లాడిన సార్ అన్నారు. ఎద్దవలు వాళ్ళే మేడం, ఆ దొంగనా కొడుకులే పెట్టింది కామెంట్స్, ఎవడో పెట్టాడు, ఎవడికో అవసరం లేదు. ఎవరికి అవసరం ఉంటుంది కామెంట్స్ పెట్టే అవసరం? ఎవరికి ఉంటుంది? ఏంట్రా అసలు మీకు భయం ఉంటుందా? ఓ డిపార్ట్మెంట్ అంటే భయం లేదు, పొలిటికల్ లీడర్స్ అంటే భయం లేదు, లేదంటే కనుక నిజంగానే మీ వెనకాల పొలిటికల్ లీడర్స్ ఉన్నారా? ఎస్ఐ అయితే ఉన్నాడు, పాలకవీడి ఎస్ఐ అయితే మీ వెనకాల ఉన్నాడు, దాన్ని నేను డెఫినెట్లీ చెప్పగలను. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందో ఆ రోజు అట్లా కాదమ్మా, ఆడేదో పని పాట లేకుండా కిలాడి లేడని కొట్టించిండు, ఈమెందుకమ్మా వెయ్యాలి, నీ పరువు తీస్తాందమ్మా అని చెప్పేసి అని నా మీద అంటే టువర్డ్స్ నా మీదకి నెట్టాడు చూడండి నింద. అక్కడ నాకు అర్థమైంది పాలకవీడి ఎస్ఐ పాత్ర డెఫినెట్లీ ఉంది మీ దాంట్లో అని. సో ఇక్కడ ఇంకొకటి, రాజు సార్ అక్షరదివిటి ఎంత అందమైన పేరు, ఎంత అందమైన పేరు పెట్టుకున్నాడు ఆయన పేపర్కి కానీ ఆయన ఛానల్కి కానీ. కానీ ఎందుకు పెట్టుకుంటారు ఇలాంటి పేపర్లు కానీ ఇలాంటి ఛానల్స్ కానీ? భయపడే వాళ్ళు ఎందుకు వస్తారు జర్నలిజానికి అసలు? నేను ఓపెన్గా అడుగుతున్నాను. రాజు సార్ మీకు అనిపించట్లేదా అసలు? ఒక ఆడదాన్ని మీతో అక్రమ సంబంధం అంటగడుతూ కామెంట్స్ పెడుతూ ఉంటే మీకు సంబంధించిన వ్యక్తి సిగ్గు అనుకుంటూ ఒకటి మంచి చాలా కొటేషన్, ఆయన ఎస్పీ కళ్యాణ్ అతని పేరు, అతను పెట్టాడు, కామెంట్ పెట్టాడు, ఇసుక దందాలు పట్టించుకోవు, ఏవి పట్టించుకోవు, ఏం చేసుకోవు, ఎందుకు పెట్టుకున్నావు ఛానల్, నీచాతి నీచమైనటువంటి నిందలు పెడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇప్పటికైనా స్పందించు అని చెప్పేసి అని కామెంట్ పెట్టిండు. చూసుకున్నావో లేదో? ఎందుకు స్పందించట్లేదు? కేవలం యాడ్స్ తోటి డబ్బులు సంపాదించుకోవడానికి ఛానల్ పెట్టుకున్నారా? పేపర్ నడిపించుకుంటున్నారా? అరే బ్రతకడానికి డబ్బులు కావాలి, డెఫినెట్లీ కాదని చెప్పట్లేదు. కానీ ఈ విధంగా ఆ అమ్మాయిది న్యూస్ వేశారు, త్వరలో
అని చెప్పేసి మీ అక్షర దివిటి పేపర్లో కీచక పోలీస్ పర్వం అని చెప్పేసి అని ఎందుకు ఆపేశారు? ఏదైతే నేను కామెంట్స్ పెట్టానో అక్కడ తెలిసిపోయింది కదా, డెఫినెట్లీ మీరు నాగేందర్కి సైదా భానుకి భయపడి లేదంటే వాళ్ళ దగ్గర డబ్బు ఆశించి, ఇదే కదా రిజల్ట్ వచ్చింది అందులో. సరే, వాళ్ళకి భయపడు కరెక్టే, యూనివర్సిటీలో కలిసే కదా చదువుకున్నాము. మీ మీద నింద వచ్చినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వాలిగా. పోనీ కామెంట్స్ ఎవరో పెడుతున్నారు అని కంప్లైంట్ అనే చేయాలిగా మీరు. కామెంట్స్కి రెస్పాండ్ అవ్వరు, వేసిన వార్తని అటు పక్కన పడేసిండ్రు. ఏం జర్నలిజం సార్ మీరు? ఎందుకు చదువుకున్నారు జర్నలిజం? ఏం చేసుకుంటారు? సర్టిఫికేట్ గోడకి ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటారా? ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. ఏం మాకు లేరా? పిల్లలు లేరా మాకు? మాది ఫ్యామిలీ కాదా? అలాంటప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఒక ఆడది ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడు మగవాళ్ళు మీరు రాలేరా ముందుకి? దీన్ని బట్టి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు మీరు డబ్బులు తిన్నారు అని. నేనంటున్నా ఇప్పుడు, నిజంగా తిన్నారా? మరెందుకు సైదా భానుతు నాగేందర్ మీద కేసు ఎందుకు పెట్టట్లేదు? నెక్స్ట్ ఇంకోటి సైదా భానుతు సార్, ఇక్కడున్న జర్నలిస్ట్ సార్తో మాట్లాడేటప్పుడు ఎందుకు సార్ నా మీద కేసు ఎందుకు పెడతలేదు? కేసు పెట్టినా నీకు తెలియదా? ఎఫ్ఐఆర్ కూడా చదివినా కదా, మహానగరం పేపర్లో కూడా నేను చదివినా కదా నేను. ఆ కేసులు లేకపోతే మళ్ళీ ఎఫ్ఐఆర్ పట్టుకొని చదవాలా? ఇక పాడిందే పాటరా పాసిపల్ల దాసరా అన్నట్టు ఇక ఊకే అదే పని చేస్తే ఇక నేను. కేసు మీ ఇద్దరి మీద బుక్ అయింది, అర్థమైందా? నేను కోర్టు సామాన్లు వస్తే అక్కడ కోర్టు దగ్గర కూడా నేను అటెండ్ అయ్యి వచ్చాను. అండ్ నెక్స్ట్ డిఎస్పీ సార్ కూడా ఇక్కడికి వచ్చారు పోలీస్ స్టేషన్కి. అక్కడ కూడా వెళ్ళి మొత్తం అంతా ఎవరైతే మేము విట్నెస్లు ఉన్నామో అక్కడ అందరం వెళ్ళి సిగ్నేచర్స్ కూడా చేశాము. మరి నీ మీద కేసు పెట్టలేదు, నువ్వేదో పెద్ద సొక్కాము అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. టైం వస్తుందమ్మా, వచ్చినప్పుడు నిన్ను పిలుస్తారు, చేస్తారు, ఏమైంది ఏంటిదని ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది, అర్థమైందా? కామెంట్స్ మేము పెట్టట్లేదు అన్నాం కదా, మరి కామెంట్స్ పెట్టినప్పుడు ఆ సార్ అన్నారు కదా కంప్లైంట్ చేయండి, మా పేర్లు యూజ్ చేసుకుంటూ ఎవడో అనామకుడు కామెంట్స్ పెడుతున్నాడు అని. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు మీ ఇద్దరు? రియాక్ట్ అవ్వట్లేదు అంటే దొంగలు మీరే కాబట్టి. కిలాడీ లేడీ అనే ప్యాంప్లెట్ కొట్టించింది నాగేంద్రే కాబట్టి. మీరే దొంగలు కాబట్టి మీరెందుకు రియాక్ట్ అవుతారు? ఆ పిల్ల చెప్తూనే ఉంది మా క్యాస్ట్లో ఇలా మేడం, అలా మేడం, ఇలా మేడం. నేను మీ క్యాస్ట్ని నేను కించపరచట్లే, కానీ మిమ్మల్ని చూసినాక నాకు నిజంగా ఆ అమ్మాయి చెప్పింది కరెక్టేనా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు మీ క్యాస్ట్ వాళ్ళు, చాలా మంచిగా ఉంటారు, అర్థమైందా? మా యూనివర్సిటీలో తెలిసిన సార్ వాళ్ళు కూడా ఉన్నారు, చదువు సంస్కారంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మీలాగా బరితెగించిన వాళ్ళు అయితే కాదు అసలు. నిజంగా అమ్మాయి అంటూనే ఉంటుంది అసలు. ఇక్కడున్న ఒక సార్తో కూడా అంటే ఎందుకు మన క్యాస్ట్ పరువు తీస్తున్నావు అది అనేసి అంటే లేదు నిజమే అని చెప్పి అమ్మాయి అన్నది. నేను అన్నాను అమ్మ అట్లా కాదమ్మా, నేను ఇంతవరకు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా చూశాను, చాలా మంచి వాళ్ళు ఉన్నారు మీ క్యాస్ట్లో అని చెప్పేసి అన్నాను. కానీ మీకేం పుట్టింది రోగం అసలు? నేను రోగమనే అంటున్నా. ఎందుకు అంటున్నానంటే సార్తో అన్నావు కదా, జర్నలిస్ట్ సార్ తోటి, సార్ నేను వాడెవరినో ఆమెనే పెడుతుంది, సక్కురుపవతే పెడుతుంది కామెంట్స్, అది బయటపడిన రోజు 30 mm 90 mm అని చెప్పేసి అని ఏదో ప్రగడ్భాలు పలికినావు కదా, సో అది కాదు ఏంటి డిలీట్ చేయాలా సార్? బహిరంగ క్షమాపణ చెప్తుందా తను? మేము కాదు అని తెలిసిన రోజు మా సెల్లులు మీకు ఇచ్చేస్తాం సార్, మా సెల్లుల్లో ఏమి రాలేదు, వేరే ఎవరో దిక్కుమాలనోడు పెట్టిండు అని తెలిస్తే గనక బహిరంగ క్షమాపణ చెప్తుందా స్వప్న మేడం అని సరే. ఎందుకు చెప్పాలి బహిరంగ క్షమాపణ? పెద్ద సొక్కం సుధపూసలు అని చెప్పేసి మీ దగ్గర నేను బహిరంగ క్షమాపణ చెప్పాలా? గడిది గుడ్డేం కాదు, మీకు నేను బహిరంగ క్షమాపణ చెప్పాలా? ఎందుకు చెప్పాలి? నువ్వు నన్ను బట్టగాల్సి మీదెత్తానో నా అల్లుడి మీద, నువ్వు ఆడనో మొగనో తేడనో నాకు తెలియదు, నువ్వు ఊసర వెళ్ళివి, నీకు స్టింగ్ ఆపరేషన్ రాదు, చెత్త ఎదవలు మీరు అసలు. మిమ్మల్ని స్టింగ్ ఆపరేషన్ చేయడానికి నల్గొండ ఏది పాలపీడు దాకా నేను రావాలా? అర్థమైపోవట్లేదా? ఇప్పుడు వీడియో నాగేందర్ తీసిన న్యూడ్ వీడియో చూస్తే అర్థమైపోతలేదా అక్కడ ఆయన చేసింది తప్పే అని చెప్పేసి అని? తప్పుని సరిదిద్దుకుంటారేమో మారుతారేమో అని చెప్పేసి అని బ్లాక్ అండ్ వైట్లో జిరాక్స్ పేపర్స్ తీసుకొని దాన్ని బ్లర్ చేసుకుంటూ చేసుకుంటూ వీడియోస్ వేశాను. అదే ఇంకా వేరే ఛానల్ మీరన్నట్టు బ్లాక్ మెయిల్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దొరికితే కనుక మొత్తం ఇక ఏం చేయాలో అది చేసేవాళ్ళు, పల్లో అని మీ జీవితాలంతా తీసుకొచ్చేసి బజార్లో పెట్టేవాళ్ళు. కానీ విలువలతో కూడినటువంటి విద్యని నేను అభ్యసించాను అనుకుంటూ ఒక జెన్యూన్గా జర్నలిజం చేద్దాము, కొంత నేను సమాజ సేవ చేద్దామని చెప్పేసి ముందుకు వస్తున్నా. అలాంటిది
మీరేమన్నారు? బ్లాక్మెయిల్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ బహిరంగ క్షమాపణ చెప్తుందా అంటే బహిరంగ క్షమాపణ చెప్పను. ఎందుకు చెప్పను అంటే మీరు మాట్లాడిన పద్ధతి అలా ఉంది. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ఏవైతే ఆడియోస్ బిఫోర్ 4-5 months క్రితం మీరు మాట్లాడిన ఆడియోస్ ఏవైతే ఉన్నాయో షార్ట్లో పెడతా. అతి త్వరలో 2-3 రోజులలో షార్ట్లలో పెడతా. ఎందుకంటే మీరు నా మీద ఒక నిందేశారు కదా సార్, నన్ను స్వప్న పిల్లలు పుట్టరు అని చెప్పేసి అన్నదని నాగేందర్ ఒక నింద వేశాడు. నెక్స్ట్ సైదాబానతో సార్ నన్ను ఎల్జే కొడక అన్నది అని చెప్పేసి అని ఇక్కడ వరంగల్లో ఉన్న జర్నలిస్ట్ సార్తో మాట్లాడినప్పుడు మీరు ఈ 2 నిందలు నా మీద వేశారు. ఆ 2 నిందలు ప్రూవ్ చేసుకుంటా కదా మరి, ఎందుకంటే నేను అనలేదు అని చెప్పేసి అని చెప్తానా. సో బహిరంగ క్షమాపణకు కూడా నేను రాను, నేను చెయ్యను, నేను డిలీట్ చెయ్యను మీ వీడియోస్, ఓకేనా? సో డిలీట్ చేస్తుందా సార్? నేను అది ప్రూవ్ చేస్తే గనక, మేము కామెంట్స్ పెట్టలేదు అని ప్రూవ్ చేస్తే గనక డిలీట్ చేస్తుందా? ఎందుకు చేయాలి? మీరు పెద్ద శుద్ధ పూసలు, సొక్కం పూసలు అని చెప్పేసి అని డిలీట్ చేయాలా? అరే యూనిఫామ్ డ్రెస్ మీద ఉండి న్యూడ్ వీడియో ఏమనంటే రెచ్చగొట్టింది సార్, రెచ్చగొడితే రెచ్చిపోతారా? ఒక అమ్మాయి చెప్తాను కదా, న్యూడ్గా నీ ముందు నిలబడ్డది, రెచ్చిపోతావా? డిపార్ట్మెంట్ డ్రెస్ వేసుకొని మేము ఆడిందే ఆట పాడిందే పాట మేము ఇప్పి చూపించుకున్నా ఎవడు మమ్మల్ని అడిగేటోడు లేడని చెప్పేసి అని రెచ్చిపోయి ఆ వీడియో పంపిస్తావా? మరి ఎందుకో ఇప్పుడు బయట కూడా మామూలుగా మందు షాపులు ఉన్నాయి కదా, చాలా మంది తాగుతున్నారు మందు. గవర్నమెంట్కి అది ఆదాయం అంటున్నారు. సో దానివల్లే గవర్నమెంట్ నిలబడింది అంటున్నారు. మరి అలా అన్నప్పుడు ఎంతో మంది భర్తల్ని కోల్పోతున్నారు, పశువులాగా ప్రవర్తిస్తూ పిల్లల్ని రేప్ చేస్తున్నారు. తండ్రే పిల్లల్ని రేప్ చేస్తాడు. పక్కనోడిని పాటోడిని ఇటోని ఎవరిని నమ్మశక్యం లేదు అసలు. అట్లాంటిది మరి పోయి సార్ మీ తాగుడు వల్లే, మీరు గవర్నమెంట్ ఏదైతే మందు అమ్ముతున్నారో దాని వల్లే మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఇదైపోతున్నాయి అని మరి ఎందుకు గవర్నమెంట్ మీద పడి ఎందుకు అన్ని మందు షాపులు ఎందుకు బంద్ చేయించట్లేదు? బంద్ చేయించాలి కదా, అది కూడా రెచ్చగొడుతుంది కదా. వాటి మీద మీ పోరాటాలు ఉండవు. ఇన్ని మందు షాపులు ఉన్నాయి, అన్ని మందు షాపులు ఉన్నాయి, మంగళసూత్రాలు దిగిపోతున్నాయి, ఇంట్లో కుటుంబాలు వీధులు పడిపోతున్నాయి, అనాథలు అవుతున్నారు అని చెప్పేసి అని వాటి మీద మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యరు. మా జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పేసి అని ముందుకు రారు. అరే తాగుతారు కొంతమంది. సో కష్టం చేసి వచ్చినాక కొంచెం ఒళ్ళు నొప్పులకో దానికో దీనికో తాగి 1-2 పెగ్గులు తాగి పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను తాగుబోతులను నేనేమి గవర్నమెంట్కి ఆదాయం తెచ్చే వాళ్ళని నేను మళ్ళీ ఏమనంటే స్వప్న తాగుబోతుల మీద పడుతుంది అని. తాగుబోతులు అంటే తాగుతారు, ప్రతి కుటుంబంలో కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు. కానీ 1-2 పెగ్గులు తాగారా పడుకున్నారా ఇదే ఉంటుంది. కానీ కొందరు ఉన్నారు పోరంబోకు ఎదవలు, తాగినమా తల్లికి బిడ్డకి తేడా తెలియకుండా ఏం చేస్తానమో కూడా తెలియకుండా పశువుల్లాగా ప్రవర్తించేవాళ్ళు. ఆ గవర్నమెంట్ మందమ్మడం వల్లే మేము ఇలా అయిపోయాము, ఇలా మానభంగాలు చేస్తున్నాం, ఇలా రేపులు చేస్తున్నాం అని చెప్పేసి అని ఎందుకు మరి గవర్నమెంట్ మీద ఎందుకు తిరగబడతలేరు? ఈ అమ్మాయి రెచ్చగొట్టింది మేడం అందుకోసం అని చెప్పేసి నేను ఆ విధంగా వీడియో పంపించిన సిగ్గు లేదు అలా చెప్పడానికి? మళ్ళీ ఆ సిగ్గులేని ముఖానికి ఈ సిగ్గులేని ఎదవ మళ్ళీ సపోర్ట్ పలకడం. తప్పు చేశాడు మేడం, తప్పు చేసిండు కానీ రెచ్చగొట్టింది అందుకోసం అని చెప్పేసి అని రెచ్చిపోయి చేసిండు అని సిగ్గుండాలే ఒక రిపోర్టర్గా. ఆ అమ్మాయి సక్కురూపవత్ నాకు పంపించింది. గరుడ టీజీ ఛానల్ ఓపెన్ చేస్తున్నావంట కదా, ఛానల్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పొలిటికల్ లీడరు ఎవరో వస్తున్నారంట కదా మీ ఓపెనింగ్కి. ఇదా నువ్వు చేసేది? ఇలాంటి దొంగలనా నువ్వు కాపాడేది? స్టింగ్ ఆపరేషన్ అదని చెప్పి అంటున్నావు కదా. నీలాంటి ఎదవలకి నేను అక్కడికి వచ్చి స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదా? ఏదో అంటూ ఉంటారు కదా, అన్నమంతా ఉడికిందా లేదని ఒక 2-3 మెతుకులు పెట్టుకుంటే సరిపోతుంది, అంతా చేయబట్టి పిసుకాల్సిన అవసరం లేదని చెప్పేసి మీలాంటి ఎదవలకి అక్కడ దాకే వచ్చి నేను స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీ వీడియో, మీరు చేసిన కాల్స్ అవి చూస్తే సరిపోతుంది. అర్థమైందా? ఒకవేళ ఆ అమ్మాయి తప్పుడుదే అయి ఉండొచ్చు, అది ఆమె ఇష్టం భయ్యా, ఆమె ఇష్టం, ఆమె ఏమైనా చేసుకుంటుంది. మరి డిపార్ట్మెంట్లో ఉండి యూనిఫామ్ డ్రెస్ మీద సమాజానికి ఏం సందేశం ఇద్దామని, ఏం చెప్దామని సొసైటీకి? ఆమె విప్పుకొని చూపించింది, మేము టెంప్ట్ అయిపోయినాము. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఓపెన్గా నేను బహిరంగ క్షమాపణ చెప్పాలా? ఎవరో రేపు కామెంట్స్ పెట్టింది తెలిసిన తర్వాత, మేము కాదు అని తెలిసిన తర్వాత మాకు ఓపెన్గా బహిరంగ క్షమాపణ చెప్పిద్దా సార్? ముక్కు నేలకు రాసిద్దా? తొక్క రాస్తా నేను. నువ్వు చేసింది పెద్ద పత్తిత్తు పని అని చెప్పేసి అని నేను వచ్చి నీకు బహిరంగ క్షమాపణ చెప్తానా? ఇంకొకసారి బిడ్డ కామెంట్స్ కనుక పెట్టిండ్రో, నేను మీరే అంటున్నా, ఎందుకు అంటున్నారంటే మీ పేరు పెడుతున్నారు. నా పేరు సైదానే కాదు, నా అల్లుడే కాదు అని చెప్పేసి అని శపథాలు చేస్తూ పెడుతున్నారు కదా కామెంట్స్.
మీరే పెడుతున్నారని నేనంట. ఒకవేళ మీరు కాదు అనుకుంటే 2 రోజులలో మీరు కంప్లైంట్ ఇవ్వాలి. మా పేర్లు యూజ్ చేసుకుంటూ ఎవడో ఈ అమ్మాయి ఈ గంగా ప్రవాహం న్యూస్ అక్కడ ఏదైతే ఉందో వాటి కింద ప్రతి పెట్టే వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు మా పేర్లు యూజ్ చేసుకుంటూ అని మీ ఇద్దరు నాగేందర్ సైదాబానోతో కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అంటే నేను మీరే అని చెప్తాను. ఇప్పుడు నేను జస్ట్ ఓన్లీ కౌంటర్ తోటే ఆపేస్తున్నాను. ఇక నాకు మళ్ళీ కామెంట్స్ వచ్చినాయి అనుకో, నేను ప్రెస్ మీట్ పెడతా. అర్థమైందా? పాలక వీడి దగ్గర కూడా నేను వచ్చి నేను మీ ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్తున్నా, నేను ఏం చెప్పాలో చేస్తాను. తర్వాత ఇంకేంటి, నాగేందర్ 12th బెటాలియన్ కానిస్టేబుల్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కూడా ఆల్ ఛానల్స్కి ఇచ్చేస్తాను. నేను చెప్తున్నా, నేను న్యూడ్ వీడియో ఏదైతే ఉందో ఇలా ఉంది అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి మీ బండారం మొత్తం ఈ రోజు నాకు కామెంట్స్ పెడుతున్నావు కదా, ఏది గంగా ప్రవాహం కింద అన్ని కామెంట్స్ పెడుతున్నావు కదా, ఈ కామెంట్స్ కాదు, ఇక నేను కనుక అన్ని ఛానల్స్కి సోషల్ మీడియాకి కానీ ప్రింట్ మీడియాకి కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి కానీ ప్రతి ఒక్క మీడియాకి ఇస్తే ఎంతమందిని చంపుతావో, ఎంతమంది పోలీసులతోటి పొలిటీషియన్లతోటి ఇంకా అంటున్నావు కదా ఎంతమందితో చేపిస్తావో నేను కూడా చూస్తా. తెగిస్తే నా అంత తిక్కలదే ఉండదు, గుర్తుపెట్టుకో. మంచి మర్యాద ఇచ్చేంత వరకే ఇస్తా. ఆ మర్యాదను నిలుపుకుంటే మంచిది. లేదు అంటావా, నేను ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తర్వాత ఆ వీడియో కనుక నేను మొత్తం పబ్లిక్లోకి రిలీజ్ చేసిన అనుకో, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇద్దరు చెప్తున్నా. నేను కామెంట్స్ ఏంటో చదువుతాను ఇప్పుడు, వినండి. మీరు ఎంత మంచిగా పెట్టారో కామెంట్స్. నేను మీ ఇద్దరే అంటున్నా. ఎందుకు మీ ఇద్దరు అంటున్నానంటే మీ పేరు పెట్టారు కాబట్టి. నా పేరు సైదా బానోతే కాదు, నా అల్లుడు నాగేందరే కాదు అని చెప్పి మీరు పెట్టారు కాబట్టి ఈ విధంగా మీరే అంటున్నా. మీరు కాకపోతే ఈ క్షణం ఇది ఎప్పుడైతే ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో విత్ ఇన్ ద 1 hour లోపు మీరు వెళ్ళి కంప్లైంట్ చేసిండ్రా, సరే ఎవరో కామెంట్స్ పెడుతున్నారు ఈమె మమ్మల్ని తిడుతుంది అని చెప్పి. ఒకవేళ కంప్లైంట్ మీరు చెయ్యరు, ఎందుకంటే ఇక్కడున్న జర్నలిస్ట్ సార్ మీకు చెప్పిండు కంప్లైంట్ చెయ్యమని. నాగేందర్ వరంగల్కి వచ్చి యూనివర్సిటీ దగ్గర మమ్మల్ని కలిసినప్పుడు కూడా చెప్పిండు చేయమంటే, లేదు సార్ నేను వెళ్ళగానే చేస్తాను సార్, నేను వాడు ఎవడో ముందు బయటికి రావాలి సార్, మాకు రిలీఫ్ ఉంటుంది సార్, అది ఉంటుంది సార్ అని. ఏమైంది నాగేందర్, ఎందుకు కంప్లైంట్ చేయలేదు? సైదాబానోతు నీకు చెప్పి కూడా ఇక్కడున్న సార్ ఎవరైతే ఉన్నారో నీకు చెప్పి కూడా 12-13 రోజులు అవుతుంది కదా, ఎందుకు కంప్లైంట్ చేయలేదు? చెయ్యరు మీరు, ఎందుకంటే కామెంట్స్ పెట్టేది మీరే అంటున్నా. ఇది కనుక మళ్ళీ మీరు వెళ్ళి కంప్లైంట్ చేయకుండా ఈ విధంగానే కామెంట్స్ పెడితే ఇక్కడి నుంచి నాకు మళ్ళీ కామెంట్స్ వస్తే ఇంకొక నెక్స్ట్ డే 2 days తర్వాత అయినా నేను ప్రెస్ మీట్ పెడతా. నెక్స్ట్ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తా. ఆ వీడియో ఏ ఛానల్స్కి ఇవ్వాలో ప్రతి ఒక్క ఛానల్ చెప్తున్నా కదా, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ట్విట్టర్లో ప్రతి దాంట్లో రిలీజ్ చేస్తాను నేను. గుర్తుపెట్టుకో. నీకు కామెంట్స్ అవుతున్నా చూడండి. ఇక్కడ ఎస్ఐ చావుకు కారణమైన నిందితులకు మరణ వాంగ్మూలంతో శిక్ష పడాల్సిందే. మీరు చూస్తే తెలుస్తుంది. నేను పెట్టిన వీడియో పాపం ఒక ఎస్ఐ పైన ఆఫీసర్ అధికారి ఎవరైతే ఉన్నారో సిఐ ఎస్ఐ చేసుకునేటువంటి పని చేసుకొని ఇవ్వకుండా ఉండడం వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అది మీకు కూడా తెలిసిందే. దానికి కింద కామెంట్ ఈ లత్కోర్గాడు పెట్టిన కామెంట్ ఏంటిదంటే, ఏమని ఓపెన్ చేసిండు, మొన్ననే ఓపెన్ చేసిండు, పేరు కూడా చరణ్ అంట, చరణ్ అంట. ఈ పందిన కొడుకు ఏం పెట్టిందంటే, చస్తే చచ్చాడులే ఎస్ఐ, కానీ నువ్వు మా వీడియోస్ డిలీట్ చేయి, లేకపోతే నువ్వు మస్తు నవ్వుకుంటూ. ఏంట్రా నువ్వు అసలు? నేను ఇప్పుడు అందరూ పోలీసులకి నేనైతే ఎగనెస్ట్ కాదు. ఎవడైతే లుచ్చా పనులు చేస్తాడో వాళ్ళకి డెఫినెట్లీ నేను కౌంటర్ ఇస్తాను. సో ఇక్కడ చస్తే చచ్చాడులే, అరే మనిషి చావుకి విలువే లేకుండా పోయిందా నీకు? అసలు సిగ్గుందా ఏమైనా? పెట్టినోడు ఎవడో కానీ, ఆ పోరంబోకు ఎదవ ఎవడో కానీ సస్తే చచ్చాడులే, నువ్వు కూడా సస్తావురా రేపు. నువ్వేం భూమి మీద 100 ఏళ్ళు బతకడానికి ఏం లేవు, అర్థమైందా? కనీసం చనిపోయిన వాళ్ళకైనా గౌరవించండి. ఆయన మంచి కోసం చచ్చాడు, మీలాగా పోరంబోకు వేషాలు వేసినోడు కాదు, అర్థమైందా? పైన అధికారులు పని చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి అని సూసైడ్ చేసుకొని చచ్చిపోయిండు. కానీ మీలాగా ఏది న్యూడ్ వీడియో తీసిండు, తప్పు చేసిండు, నా అల్లుడు ఆ తప్పు అయిపోయింది అని చెప్పేసి అని ఏదో దొంగలు ఏదో ఇదన్నట్టు మీలాగా చెయ్యలేదు, అర్థమైందా? సస్తే సచ్చాడు అంటవా? ముందు ఇదే మాట వాళ్ళ కుటుంబం ముందుకెళ్ళి మాట్లాడరా, నిన్ను నిలువున ఒకసారి అడ్డంగా 3 సార్లు నరుకుతారు వాళ్ళు, అర్థమైందా? ఈ వీడియో కింద ఈ కామెంట్. ఇంకా వేరే వీడియో చూపిస్తాను. ఇక్కడ ఒకటి, జర్నలిస్టుల ఇంటి కల నెరవేరేది ఎప్పుడు, సొసైటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ప్రెస్ క్లబ్ మెంబర్షిప్కి అర్హతలు ఏంటి అనేది ఒక నేను వీడియో చేసి పెట్టాను. దాని కింద ఈ లుచ్చ, సారీ అండి మీరు ఏదన్నా అనుకోండి, ఎందుకంటే
స్వప్న ఇంత గలీజ్ మాటలు మాట్లాడుతుంది ఏంటంటే నా తత్వం అది కాదండి. అసలు నేను ఎవరిని కూడా నేను హర్ట్ చేయను. కానీ వాడు నాకు నేను ఎంత మంచిగా నేను వెళ్తున్నా సరే వాడి వీడియోస్ కింద కామెంట్స్ పెట్టిండ్రనంటే సరే వాడికి ఏదో పిచ్చి ఏదో అంటారు కదా అని చెప్పేసి పెట్టుకున్నారులే అనుకున్నా. కానీ నేను ఏ వీడియో తీసి పెట్టినా కానీ ఆ వీడియో కింద నీచమైన కామెంట్స్. వాడు మనిషో లేకపోతే ఇంకా నేను అనొద్దు కానీ ఆ కామెంట్స్ దాని కింద చూడండి. నీకైతే ఎన్ని కామెంట్స్ పెట్టినా సిగ్గు రావడం లేదు. ఛీ, ఏంట్రా సిగ్గు? నేనేమైనా ఇక్కడ బట్టలు ఇప్పుకొని డ్యాన్స్ చేస్తానన్నారా సిగ్గుపడ్డానికి? ఎద్దవా మీరు ఇప్పుకొని తిరిగిన మీకే సిగ్గు లేదు, కామెంట్స్ పెట్టే మీకే సిగ్గు లేదు. మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి అని మీ గురించి మాట్లాడడానికి నాకెందుకురా సిగ్గు? నీకు లేని సిగ్గు నాకెందుకురా? నీచమైనటువంటి పనులు చేసిన మీకు సిగ్గు లేదు. నేను ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అని చూపించడానికి నేను సిగ్గుపడాలారా? నేను సిగ్గుపడాలా? ఏదో సినిమా కూడా ఉందబ్బా, నీరునా సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. పాప మా అమ్మాయికి అసలు కళ్ళు కనపడితే ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు ఒక ఎదవ. సో అంటే బయట జరిగేటి అండి సినిమాలు కూడా, ఆ రచయితలు కూడా రాసేవాళ్ళు కూడా మొత్తం అంతా కూడా బయట ఏది జరుగుతున్నాయో అదే దాన్ని పట్టుకొని చేస్తారు తప్ప వాళ్ళు ఏదో కల్పితంతో చేసి ఇచ్చేసింది కాదు. ఇలాంటి పోరంబోకులు ఉన్నారు కాబట్టి సో అక్కడ చేస్తే కూడా నిజంగా కోర్టులో హియరింగ్ వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎంత నీచమైన మాటలు మాట్లాడతారంటే, అమ్మాయి ఏదైనా కూడా ఇంటికి కూడా వచ్చి డబ్బులు ఇవ్వడానికి కూడా ఆఫర్ చూపిస్తారు. అయినా కూడా లేదు నాకు న్యాయం జరగాలని చెప్పేసి అని కోర్టుకు వెళ్ళి ఇది అవుతుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ. మీరు కూడా ఒకవేళ టైం ఉంటే కనుక చూస్తే ఓకే, చూడకపోతే చూడండి, ఇలాంటి మూవీస్ చూడండి. సో అంటే నువ్వు పెట్టే కామెంట్స్కి భయపడిపోయి ఏడ్చి ఇచ్చేసి కూర్చోవాలారా ఇంట్లో? చరణ్ అంటున్నావు కదా, సరే చరణో లేకపోతే ఇంకెవడో ఎవడు పెడుతున్నాడో దిక్కుమాలనోడు, అమ్మకి అయ్యకు పుట్టినోడైతే ఎవడు పెట్టడు ఇలాంటి కామెంట్స్. సరే పెడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే నీకైతే ఎన్ని కామెంట్స్ పెట్టినా సిగ్గు రావడం లేదు. చీ అట. నువ్వు పడురా సిగ్గు, నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు పడాలరా సిగ్గు, నిన్ను చేసుకున్నందుకు నీ భార్య పడాలరా సిగ్గు, నీకు పుట్టినందుకు నీ బిడ్డ పడాలరా సిగ్గు. ఇంకేంటిది? దాన్ని చంపి నిన్ను వదిలినా మాకు ప్రాబ్లం, దాన్ని చంపి నిన్ను వదిలినా మాకే ప్రాబ్లం. అందుకే నిజాయితీ కోసం చచ్చిపోతా అంటావు కదా, ఆ సక్కుని నీతో ఉండని, నిన్ను దాన్ని పక్క ఏం పెడతానవరా? అసలు చదువుకున్నవారా? దాన్ని చంపినా మాకు ప్రాబ్లం, దాన్ని చంపినా మాకే ప్రాబ్లం. ఏంద్రా దాన్ని చంపినా దాన్ని చంపి నిన్ను బ్రతకనిచ్చినా మాకే ప్రాబ్లం, నిన్ను చంపి దాన్ని చంపినా మాకే ప్రాబ్లం. ఇదేరా నువ్వు రాయాల్సిన సెంటెన్స్ రాయడం నేర్చుకోవరా సన్నాసేదవా. ఇంకోటేంటి? అది నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను దాన్ని కలిపి చంపాలి అనుకున్నాము, కానీ నువ్వు దాంతో బయటకు రాలేదు. దాన్ని ఒక్కదాన్ని వెళ్ళిపోమ్మని చెప్పి బతికిపోయావు. నువ్వేనా నాకు బ్రతికిపో అని చెప్పేసి అని ప్రాణభిక్ష చేస్తున్నావారా? ఆమెతో వెళ్తే చంపేస్తావా లేకపోతే చంపవా? సన్నాసేదవా. నీ డాష్లో దమ్ముంటే ఆ సక్కుని నీ ఇంట్లో ఒక వీక్ ఉంచవే. నిన్ను దాన్ని పక్కా మర్డర్ చేయకపోతే మేము మా తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళమే కాదు, ఈ కామెంట్స్ కూడా మేము పెడుతున్నాము అని ఒప్పుకుంటాము. అబ్బా నాకు దమ్ము కావాలరా? నాకు దమ్ము ఉందో లేదో నీకు అర్థమైతే లేదురా. మొన్న ఒక సిస్టర్ వీడియో చేసింది పాపం. ఏది చిన్న తండ్రి ఉన్ను కూతురు మీద ఒక వీడియో చేసిండ్రు. ఆ వీడియో ఎవడైతే చేసిండో అతని మీద ఒక వీడియో చేసింది ఆ సిస్టర్. సో ఆమె చాలా యూట్యూబర్, చాలా తెలిసిందే మీకు, తులసి చంద్ అనే ఒక సిస్టర్. సో ఆ వీడియో చేసి ఏం చేసిందంటే చాలా అద్భుతంగా తీసింది ఆ వీడియో. నేను అనుకున్నాను అబ్బా మంచి తీసి పెట్టింది సిస్టర్ అని చెప్పేసి అనుకున్నా. కానీ ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు, కానీ ఆ వీడియో డిలీట్ చేసింది. ఇంకా తిమింగలాలు చాలా ఉన్నారు అని చెప్పేసి. మరి భయపడిందా, ఎవరైనా బెదిరించారా, లేకపోతే దాని వెనకాల ఇంకేంటి కారణాలో నాకైతే తెలియదు. కానీ మంచి అద్భుతమైనటువంటి ఒక వీడియో తీసి మళ్ళీ తర్వాత డిలీట్ చేసింది. ఆ అక్క భయపడిందో లేకపోతే ఇంకా నిజంగానే తిమింగలాలు ఉన్నారని చెప్పేసి అని చూపించడానికి ఏం చేసిందో నాకైతే తెలియదు. కానీ నిజంగా నేను భయపడితే నీ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి కదరా నేను? అన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఆ సిస్టరే డిలీట్ చేసింది. నాకు నాగేందర్ అన్నట్టు తొక్కలో యూట్యూబ్ ఛానల్, తొక్కలో సబ్స్క్రైబర్స్ అన్నావు కదా. అరే నాకు తక్కువ మంది ఉన్న గ్రేట్ సబ్స్క్రైబర్సే అంటాను, అర్థమైందా? సో వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి అని డిలీట్ నాకు సబ్స్క్రైబర్సే లేరు, నాకు అసలు వీడియో చూడరు. మరి ఎందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నేను భయపడాలా నీకు? భయపడి డిలీట్ చేయాలా? మర్డర్ చేస్తావా? సరే చేయి చూద్దాం. ఇంకోటేంటి? నీ మిల్క్ తాగుతాడా? అరే నిజంగా తల్లిదండ్రులకు పుట్టావారా నువ్వు?
మాతృత్వం తెలుసారా నీకు అసలు? తల్లి విలువ తెలుసా నీకు అసలు? ఎంత నీచమైన కామెంట్స్ ఆరా, ఇంత నీచమైన కామెంట్సా? కడుపుకి అన్నం తింటానవా లేకపోతే ఆ సిద్ధం తింటానరా మీరు అసలు? ఇంకోసారి కనుక సైదా అనే నేమ్ చెప్పావు అనుకో, నీ నోటిలో డాష్ పెట్టి కొడతాము. డాష్ నోట్లో కిర్కు ఉంటుంది, ఇంకా మా డాష్ నీ నోట్లో స్వర్గం అనిపిస్తుంది. ఏంట్రా ఏంటిది? ఈ మాటలు తప్ప నీకే మాటలు రావారా ఇంకా? ఈ మాటలు తప్ప నిజంగా ఇక్కడ చెప్తూనే ఉన్నాడు కదా, సైదా అనే నేమ్ చెప్పావు. సైదా బానోతు నాగేందర్ మీ ఇద్దరే కామెంట్స్ పెడుతున్నారని నేనంట. మీరేమంటారు? మీరైతే ఇక్కడున్న జర్నలిస్ట్ సార్తో అయితే అన్నారు కదా, సార్ మేము పెట్టట్లేదు సార్ కామెంట్స్ అంటే. ఇక్కడున్న సార్ ఏమన్నారు? కంప్లైంట్ చేయండి. మీ పేరు యూజ్ చేసుకుంటూ ఎవడో కామెంట్స్ పెడుతున్నారు కదా, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది బ్రదర్, కంప్లైంట్ చేయండి అని చెప్పేసి అని ఇక్కడున్న సార్ చెప్పారు కదా. మరి ఎందుకురా కంప్లైంట్ చేయట్లేదు మీరు అసలు? మరి ఎందుకు మీరు కంప్లైంట్ చేయట్లేదు? అంటే దీన్ని బట్టి చూస్తా అంటే మీరే పెడతారు కామెంట్స్ అని చెప్పేసి అని అనుకోవచ్చు కదా. నేను అండం కాదు, నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ అనుకుంటారు. నిజంగా పాపం స్టార్టింగ్లో నాకు చాలామంది కొంతమంది మెసేజ్ పెట్టారు, ఆ అమ్మాయి తరపునే మాట్లాడుతున్నావు, ఇతను పాపం అనేసి అని అంటున్నారు తప్ప, ఈరోజు ఈ కామెంట్స్ అన్నీ చదివితే అర్థమైపోయిందిరా, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు పెద్ద పోరం బోకులు అని చెప్పేసి అని ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ అర్థమైపోయింది. అందుకనే కామెంట్స్లలో పెడితే మీరు, లేదంటే కనుక పొగడతలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొక బ్రదర్ చాలా అద్భుతంగా పెడతారు కామెంట్స్, అతని పేరు కూడా నేను చదువుతాను, అదొకటి మాత్రం చదువుతాను, మిగతా అన్ని పొగడతలన్నీ నేను చదవను. ఎందుకనేసి అంటే నన్ను పొగిడించుకోవడం నాకు అంతేమీ ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది ఉంటారు ముద్దులు పెట్టుకుంటూ, ఇది చేసుకుంటూ, స్టేటస్లో పెట్టుకుంటూ అంత నీచంగా నన్ను పొగిడారు చేశారు అని చెప్పేసరి నేనైతే అవన్నీ ఏం చదవను. ఇప్పుడు చదివేది జస్ట్ కామెంట్స్ ఏం పెడుతున్నాడు, ఎదవ కామెంట్స్ ఏం పెడుతున్నాడో ఆ ఎదవల గురించే చదువుతాను. ఇంకొకటి, ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన ఎంత అద్భుతంగా పెట్టారో ఆయనకు కూడా నేను సమాధానం ఇచ్చాను, బట్ మళ్ళీ చెప్తాను ఇక్కడ. సో ఇంకా ఇవన్నీ కూడా మంచిగానే మెసేజ్ పెట్టారు. సో వాటి గురించి నేను చదవదలుచుకోలేదు, నన్ను నేను పొగుడుకుంటే బాగోదు కాబట్టి. ఇంకా చూడండి అద్భుతమైనటువంటి కామెంట్స్. కేసులు పెట్టి ఏం పీకుతావు చెప్పు, నువ్వు అది కలిసి అక్షర దివిటి వాడితో ఒక నైట్ డాష్ చేయించుకోండి, నువ్వు అది బాగా సెట్ అవుతారు. నేను ఇందాకే చెప్పిన, అక్షర దివిటి అతను అక్షరం ముక్క పలకకుండా, అసలు ఏ నోరు మెదపకుండా కదపకుండా ఉన్నాడంటేనే ఇక జర్నలిస్ట్ అని కూడా నేను అనట్లేదు, నేను అనను కూడా. ఇన్ని రోజులు సార్ అని రెస్పెక్ట్ చేశాను కానీ అతన్ని. నేను మెసేజ్ కూడా పెట్టాను వాట్సాప్లో, మెసేజ్ పెడితే కూడా దేనికి రిప్లై ఇవ్వలేదా సార్? నిజంగా మరి ఆయన నింద బాగుంది అనుకుని సైలెంట్గా ఉన్నాడో లేకపోతే ఏంటిదో నాకైతే తెలియదు. కానీ నిజంగా జర్నలిస్ట్ అయితే కనుక స్పందించి వాళ్ళకి కాల్ చేయడమో లేదంటే కనుక కంప్లైంట్ చేయడమో చేస్తారు. లేదంటే నేను కాల్ చేసినప్పుడైనా రెస్పాండ్ అయ్యి ఏంటి మేడం అని చెప్పేసి అని నాతో మాట్లాడతారు, ఏం చేద్దామంటారు అని చెప్పేసి అని కాస్త డిస్కషన్ చేస్తారు. కానీ ఇవేమీ చేయలేదంటే నిజంగానే నాకు అనిపిస్తుంది ఏమో మరిగా. సో ఉత్తమ్ కుమార్కి నువ్వు బాగా నచ్చావు అంట స్వప్న, నీ వీడియోస్ చూసి చెప్తున్నాడు, ఒక నైట్కి మస్తు మనీ ఇస్తాడంట, వస్తావా? అలాగే మీ అమ్మని నీ కూతుర్ని కూడా తీసుకురా, వాళ్లకు కూడా మనీ ఇప్పిస్తాను, సక్కుని కూడా తీసుకురా, అది కూడా నీకంటే కసక్కుంటది. అవును మరి కసక్కుంటది. నువ్వు కాళ్ళు లేని వాళ్ళనే కసక్కుంటది గిసక్కుంటది అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత పోరంబోకు ఏదవో నాకు అర్థమవుతుంది. అరే ఉత్తమ్ కుమార్ని కూడా నువ్వు ఈ విధంగా పెడుతున్నావు అనేసానంటే, ఒక మినిస్టర్ని పట్టుకొని నువ్వు నచ్చినవట చేసినవట అదట ఇదట డబ్బులు ఇస్తారా అని చెప్పేసానంటే ఏమండ ఉందిరా నీకు అసలు? ఎవడు కామెంట్స్ పెడుతున్నాడో వాణ్ణి నేను అంటన్నా. ఇప్పుడు ఏమంటున్నాడు, సాయిదా నేను కాదు నాగేందర్ నేను కాదు అంటాను కదా, ఎవడు పెడతాడో ఆ పోరంబోకి ఎదవని నేను అంటున్నాను. వాడు నిజంగా అమ్మకి అయ్యకి పుట్టిండా? ఉత్తమ్ కుమార్ని ఒక మినిస్టర్ని కూడా తీసుకొచ్చేసి వాడి దగ్గరికి రా వీడి దగ్గరికి రా అని చెప్పేసి నువ్వు అంటున్నావంటే, ఒక మినిస్టర్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక ఇదేంటిది చెప్తా ఇంకా ఏం పంపించిండని చెప్పేసి అని ఈ విధంగా. సో నిజంగా అన్నావు కదా డబ్బులు నైట్కి మస్తు మనీ ఇస్తాడంట అని చెప్పేసానంటే, అరే నువ్వు నిజంగా పెళ్ళైనోడువో లేకపోతే ఏంటిదో నాకు తెలియదు, కానీ నిజంగా నువ్వు ఇలా పెరగడానికి కారణం ఫస్ట్ మీ తల్లే, మీ తల్లిదండ్రులే.
వాళ్ళు గనక నిన్ను ఈ చిన్నగా ఉన్నప్పుడే లంగ పనులు దొంగ పనులు చేస్తాంటే లాగిపెట్టి ఒక్కడి తంతే నువ్వు ఇంత సుంటవి ఇంత పోరంబోకు ఎదవి ఎందుకయ్యేటోడిరా? ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళని అంటన్నా, ఎందుకైతారా మీరు? తల్లిదండ్రుల లోపమే. కాబట్టి నేను ఒకటే అంటన్నా, నన్ను పంపించే ముందట, నా తల్లిని పంపించే ముందట, నా బిడ్డను పంపించే ముందట ఈ పని నీకు పెళ్ళైతే కనుక నీ పెళ్ళాన్నో లేకపోతే నీ బిడ్డనో లేకపోతే కనుక నీ తల్లినో పంపించుకోరా అని నేను అనలేనా? కానీ నేను అననురా. నేను చదువుకున్నదాన్ని, సంస్కారం ఉన్నదాన్ని, కాబట్టి నేను ఆ మాటలని ఆ పాప మూట కట్టుకోను నేను. ఇంకోటి ఏంటిది, మా అకౌంట్స్ అన్నీ నువ్వు బ్లాక్ చేసుకొని మళ్ళీ కామెంట్స్ డిలీట్ చేసుకుంటున్నామని చెప్తున్నావు. ఏంది బేకార్ ముండా? అరే ముండా, నువ్వు రా ముండా. నిజంగా కామెంట్స్ పూటకో ఐడి తీసుకొచ్చుకొని కామెంట్స్ పెడుతున్నావు. ఇంకొకటి చదువుతా, ఏవి రంగనాథ్ డిలీట్ చేసినావు కదా, అది నిన్ను పెట్టడంతో నేను స్క్రీన్ షాట్లు కొడుతున్నా, ప్రతిదీ స్క్రీన్ షాట్లు కొడుతున్నాం. సో అది ఎందుకు డిలీట్ చేసినావు మరి? సో ఉత్తమ్ కుమార్ అయితే ఆ పొలిటీషియన్స్ మీద ఏదో అందరు ఎవరో ఒకరు కౌంటర్లు ఎత్తనే ఉంటారు, పట్టించుకోడైనా. సో ఏవి రంగనాథ్ సార్ అంటే మళ్ళీ ఆయన మీద వేస్తే మళ్ళీ ఆయన పట్టించుకొని ఏమవుతుందో ఏంటిదో అని చెప్పేసి అని భయపడి డిలీట్ చేసినావా? ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో దీని కింద నువ్వు కామెంట్స్ డిలీట్ చేసినావు కదా, ఆ కామెంట్ నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను చేసే వీడియోలో నా పక్కన నేను పెడతాను, అది చూడండి. ఆ కామెంట్ అది నేను ఇక్కడ వదిలేస్తా అనుకుంటానవా? ఎక్కడికి తీసుకెళ్లాలో నువ్వు అన్నావు కదా. సో ఇక్కడ నేను పెట్టట్లేదు అన్నావు కదా, ఒకవేళ సైదాబానుతో నువ్వు కాకపోతే ఓకే, కానీ నువ్వైతే కనుక నువ్వు ఏదైతే ఇక్కడున్న జర్నలిస్ట్ సార్తో అన్నావు కదా, సార్ వాడెవడో కానీ తెలియాలి 30 mm 90 mm అని దింపిస్తా. ఏవి రంగనాథ్ సార్తో డెఫినెట్లీ దింపిస్తా. సో ఇది పెట్టిండు. నెక్స్ట్ ఇంకొక వీడియోకి ఓకే. సో ఇంతవరకు వీడియో పెట్టింది. ఇప్పుడు ఆ ఏవి రంగనాథ్ కూడా చూపిస్తాను. బట్ ఒక బ్రదర్, ఆ బ్రదర్ పేరు ఏంటంటే చంద్రశేఖర్ బిక్కుమల్ల. సో ఈ బ్రదర్ నేను న్యూస్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి కూడా నా ప్రతి ఒక్క వీడియోకి చాలా అద్భుతమైనటువంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు. నిజంగా బ్రదర్ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాం. సో ఎంత చక్కటి అంటే వాక్యాలతోటి మీరు అసలు ఎంత చక్కటి కామెంట్స్ పెడుతూ ఉంటారంటే, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఎవరికి సంబంధించి కాదు, అంటే ఏం జరుగుతుంది, ఏం జరిగితే బాగుంటుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి అని చాలా చక్కటి కామెంట్స్ పెడుతూ ఉంటారు మీరు. అలాగే నాకు కూడా ఒకటి పెట్టారు, నేను మీకు ఆల్రెడీ నేను దీనికి రిప్లై ఇచ్చాను, బట్ మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. నాకు చాలా నచ్చింది మీరు పెట్టినటువంటి కామెంట్ ఏదైతే ఉందో. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్యథా భావించకపోతే సమాధానం ఇవ్వండి. మీరు ఏ లక్ష్యంతో గంగా ప్రవాహం ఛానల్ నడిపిస్తున్నారో చెప్పగలరా? సో బ్రదర్, నేను నిజంగా గంగా ప్రవాహం నేను చెప్పాను కదా బ్రదర్, గతంలో నేను ఛానల్లో వర్క్ చేశాను, చాలా ఛానల్లో వర్క్ చేశాను. బట్ అక్కడ నాకు శాలరీస్ ఇవ్వక, ఇంకా కొంతమంది అనొద్దు కానీ ఆడవాళ్ళే శత్రువు అన్నట్లుగా నాకు 10,000 శాలరీ వచ్చేది. స్వప్నకి అంత శాలరీ ఇస్తారు, నాకు ఇంత శాలరీ అయితేనే నేను వస్తాను, లేదంటే రాను అని చెప్పేసి కరోనా టైంలో నేను ఇంట్లోనే ఉండి మళ్ళీ వేరే ఛానల్ దగ్గర నుంచి నాకు ఆఫర్ వస్తే నేను అక్కడికి వెళ్ళిపోయి నేను న్యూస్ చేయడం జరిగింది. కానీ అక్కడ బంద్ చేసి, అక్కడ కరోనా టైంలో ఎవరైతే న్యూస్ ఆఫ్ చేశారో తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత స్వప్న అంత శాలరీ నాకు ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే రాను అని చెప్పేసాను అక్కడ మళ్ళీ ఆడవాళ్ళు. సో అట్లా అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మగవాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఏదో ఒకటి వాళ్ళ మీద నిందలు వేసి అక్కడ నుంచి తీపిచ్చేసిందంట ఆమె. ఇది నేను వేసే నింద కదా అమ్మాయి మీద. నాకు ఎవరైతే బ్రదర్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు, మేడం ఇట్లా చేసిండ్రు నన్ను తీపిచ్చేసిండ్రు అని చెప్పేసాను. అది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అబద్ధమో భగవంతుడికి తెలుసు. నేను ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లేదు. కానీ ఇంకొక ఛానల్లో నేను ఇక్కడ వర్క్ చేసినప్పుడు కూడా స్వప్న వచ్చింది, మాకు అసలు అక్కడ న్యూస్లో మమ్మల్ని నుంచి తీసేశారు, ఇది చేశారు అది చేశారు అని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ ఏది నేను కోవాలో చేసినప్పుడు కూడా కొంతమంది నా మీద అనవసరమైనటువంటి మాటలు అన్నారు. కానీ నేను ఎవరిని తీసేయలేదు. ఇదే మాట నేను ఇప్పుడు మధుసేన రెడ్డి సార్ అక్కడ కోవాలో ఎవరైతే న్యూస్ ఎడిటింగ్ చేస్తారో ఆ సార్ని అడిగినా కూడా చెప్తారు, నన్ను ఇప్పుడు ఏదో అంటారు కదా, వన్ డే సీఎం లాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా స్వప్న రామ్మ, ఒకవేళ అంటే ఇక్కడ న్యూస్ రీడర్స్ కొంతమంది ఊరికి వెళ్తున్నారు, సో ప్రాబ్లం అవుతుందంటే నేను అలా వెళ్ళాను. అలా వెళ్తే కూడా వాళ్ళు ఎందుకు నన్ను అంత అంటే నెగిటివ్గా థింక్ చేసుకొని ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు ఇంత శాలరీ అయితే నేను వస్తాను న్యూస్ చెప్తాను అని చెప్తాను.
సో అక్కడ వాళ్ళు మరి ఏం చేస్తారో ఏమో తెలియదు. వాళ్ళకి వచ్చే శాలరీ వాళ్ళు అడగాలి కదా, అడగందైనా అమ్మాయినా పెట్టదంటారు. వాళ్ళు శాలరీ డిమాండ్ చేసుకోకుండా నా శాలరీ ఇంత అంటే నేను శాటిలైట్ నుంచి వచ్చాను నేను. సో నేను ఇంతైతే నేను వస్తాను, లేకపోతే శాలరీ నేను రాను అని చెప్పేసి అని కరాఖండిగా చెప్తాను. అందుకని ఇప్పుడు కూడా అంటారు, అమ్మో ఆమె శాలరీ విషయంలో ముందుకు వెళ్తే మళ్ళీ ఆమె ఎంత అడిగిందో అంత ఇవ్వకపోతే కనుక ఇంకా భీష్మించి కూర్చుంటుంది అని చెప్పేసి అని కొంతమంది సార్లు కూడా అన్నారు. నేను అనేది ఏంటంటే అక్కడ సార్ నన్ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలాగా రామ్మా అని చెప్పేసి ఇదే మాట అన్నారు. ఈ వీడియో ఆ సార్ కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఒకవేళ నేను అబద్ధాలు చెప్పేది ఉంటే కనుక కింద కామెంట్ పెడతారు కదా, ఏంటమ్మా నిన్నెప్పుడు అన్నాను, నిన్నెప్పుడు రమ్మన్నాను, నిన్నెప్పుడు చేయమన్నాను న్యూస్ అని చెప్పేసి అని. కానీ వాళ్ళు అన్నారా లేదా అనేది వాళ్ళు నా వీడియో చూసినా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు రమ్మంటే నేను వెళ్ళాను. కానీ అక్కడ కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఈమె వచ్చింది మా న్యూస్లు పోయాయి, ఈమె వచ్చింది మమ్మల్ని తీసేసిండ్రు అని చెప్పేసి అని విచిత్రమైనటువంటి ఆరోపణలు చేశారు. నిజంగా మీకు టాలెంట్ ఉంటే మీరే ప్రూవ్ చేసుకోండి, మీరే ఇది చేసుకోండి. ఇంకొక సిస్టర్ ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఆమె ఛానల్ అమ్మాయి ఫోన్ చేసి, అక్క మీరు రావడంతో ఆమె పోయిందంట కదా, అది వచ్చింది. ఈ మాటలు చూడండి వెనకాల, ఆడదానికి ఆడదే శత్రువు అంటే అది వచ్చింది, నా జాబ్ పోయింది, నా శాలరీ పోయింది అని చెప్పేసి ఆమె మాట్లాడిందంట. ఈ అమ్మాయి నాకు చెప్పింది, అక్క ఇట్లా అనుకుంటున్నారు అక్క మీ గురించి అది ఇది అని చెప్పేసి అని. నేను ఎవరి జాబ్స్ పోవడానికి నేను ప్రయత్నించనమ్మా. అలా దాన్నే కనుక అయితే అక్కడెక్కడో పాలకవీడిలో ఒక అమ్మాయి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయికి సమస్య వచ్చిందని చెప్పేసి అని ఈరోజు స్వప్న ఇక్కడ ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఇంత ముందడుగు వేసి నన్నన్నా, నా ఫ్యామిలీనన్నా, నా తల్లినన్నా, నా బిడ్డనన్నా నేను ఇంతగానం పోరాడి ఇంతగానో ముందుకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదమ్మా. ఏ ఆడపడుచుని కూడా నేను అనవసరంగా బ్లేమ్ చేయాలని నేను ఎవరిని అనుకోను. నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను బ్లేమ్ చేసి నా వెనకాల మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ అదే అమ్మాయి చెప్పిన అమ్మాయే మళ్ళీ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ స్వప్నని ఎందుకు ఆ ఛానల్లో నుంచి తీసేశారు, ఒకటే చెప్తున్నా అమ్మ, నువ్వు ఈ వీడియో కనుక నువ్వు పూర్తిగా వింటే కనుక ఆ అమ్మాయికే నేను చెప్తున్నా, అమ్మాయి నాతో ఎవరైతే ఆ అమ్మాయి మాట్లాడిందో ఆ అమ్మాయికి అర్థమవుతుంది. నన్ను ఎవ్వరూ తీసేయలేదమ్మా. నేను T5లో చేసినా కానీ, లేదంటే కనుక కోవాలో చేసినా కానీ, SSCలో చేసినా కానీ, లేకపోతే B న్యూస్లో చేసినా, DG కేబుల్లో చేసినా, కీ న్యూస్లో భాస్కర్ సార్ నడిపేటువంటి కీ న్యూస్లో ఇంటర్వ్యూ చేస్తాను. ఆ సాలరీస్ కూడా ఇంకా నాకు రాలేదు. ఏ ఛానల్లో నేను చేసినా కానీ నేను చెప్తున్నాను కదా, ఎవ్వరూ నన్ను తీసేయలేదు. నాకు శాలరీస్ ఇన్ టైంలో రాక నేను బంద్ చేశాను తప్ప ఎవ్వరూ నన్ను తీసేసే అంత ధైర్యం చేయలేదు, తీయలేదు కూడా. ఎందుకంటే అంత జెన్యున్గా ఆ వర్క్, నాకు ఇచ్చినటువంటి వర్క్ అంత ప్రాంప్ట్గా చేసేదాన్ని కాబట్టి నన్ను ఎవరు తీసేయలేదు. నేను వచ్చేసాను బయటికి, నాకు శాలరీస్ సరిగ్గా రాక వచ్చేసాను నేను. ఈ కొంతమంది రిపోర్టర్స్, కొంతమంది వ్యక్తులు చేసినటువంటి రాజకీయాల వల్ల వచ్చేసి ఈరోజు జీ న్యూస్ గంగా ప్రవాహం పెట్టుకున్నారు. దయచేసి నేను ఎవరి జాబ్స్ పోగొట్టలేదు, అర్థమైందా? అనవసరంగా నా వెనకాల మాట్లాడకండి. మీకేదైనా సందేహాలు ఉంటే గనక నా ముందు మాట్లాడండి, నా దగ్గరకు వచ్చి మాట్లాడండి, అంతేగాని నా వెనకాల మాట్లాడకండి. వెనకాల మాట్లాడి మీకు మీరు చులక నవ్వకండి. అవన్నీ నేను బయట పెడితే గనక చాలా చండాలంగా ఉంటుంది. సో మీరేం చేసిండ్రు ఏంటిది అనేది అని చెప్పేసి నేను ఒక్కొక్కటి బయట పెడితే చాలా నీచంగా ఉంటుంది. దయచేసి ఆడదానికి శత్రువు అన్నట్లు చేయకండి. ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయకండి. చాలామంది కూడా నన్ను అడిగారు, జీ అంటే అసలు ఎందుకు పెట్టుకున్నావు అంటే, చెప్పాను కదా నేను శివుడు భక్తురాల్ని కాబట్టి ఆ శివయ్య జటాజుటాల్లో ఉన్నటువంటి ఆ గంగామాత ఎవరైతే ఉన్నారో ఆ గంగ ప్రతి ఒక్క దాహార్తిని తీరుస్తుంది. నేను ప్రతి ఒక్క మనిషి సమస్య తీర్చలేకపోయినా ఒక్క వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇలాంటి సమస్య అని చెప్పేసి అని ప్రతి ఒక్క ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే కనుక వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా నేను డెఫినెట్లీగా వాళ్ళ తరపు నిలబడతాను అన్న ఇంటెన్షన్తో నా ఛానల్ని ఈరోజు పెట్టుకున్నా నేను. సో బ్రదర్, నేను పెట్టుకున్న కారణం ఇదనమాట. నాకు ఈ సందేహం రావడానికి కారణం, ఎప్పుడో అప్పుడప్పుడు అడపాదడప ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటారు కదా, సమయభావం కారణమా, వార్తలేమీ మీ దృష్టికి రావడం లేదా? సో ఎప్పుడో అప్పుడప్పుడు, నిజమే బ్రదర్ మీరు చెప్పినట్లు ఎప్పుడో అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను. కారణం, సో ఇద్దరమే ఉండడం వల్ల, నాకు ఇంట్లో పనులు, బయట వర్క్స్ ఇవన్నీ ఉండడం వల్ల, నాకు టైం దొరకకపోవడం వల్ల నేను వార్తలు పెట్టడం కుదరట్లేదు నాకు అసలు. నిజంగా వార్తలు లేక అంటే ఎందుకు లేవు బ్రదర్, చాలా కుప్పలు తెప్పలుగా వార్తలు ఉన్నాయి. నిజంగా మనకి ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకున్నాం అనేసనంటే ఎందుకు ఎన్నుకుంటాం? విద్య కోసం, వైద్యం కోసం, ఉద్యోగాల కోసం, అభివృద్ధి కోసం, వీటన్నిటి కోసం ఎన్నుకుంటాం. కానీ నా చుట్టుపక్కల నేను వెళ్ళి చూసిన ప్లేసులలో గవర్నమెంట్లో సరైన విద్య లేదు. కొన్ని స్కూళ్ళల్లో
వైద్యం కూడా సరిగ్గా అందట్లేదు. నిజం చెప్పాలంటే మొన్న కూడా నేను వెళ్ళిన తర్వాత ఒక వెల్నెస్ సెంటర్ దగ్గర, సో ఎంత దారుణం అంటే సరిగ్గా అక్కడ మరి కాలయాపన కూర్చొని టైం పాస్ చేస్తున్నారు తప్ప అక్కడ మందులు ఇచ్చే నాదుడు ఉండరు. అంటే ఏంటో, అంటే వాళ్ళ దగ్గర ఆస్తులు తీసుకోవడానికి వెళ్ళిండ్రు అనుకుంటారో ఏమనుకుంటారో కానీ ఒక యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. ఎంతమంది పాపం వాళ్ళు ముసలి వాళ్ళని, పెద్దవాళ్ళని, బ్రదర్స్ సిస్టర్స్ చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు అడగట్లేదు గవర్నమెంట్ వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ అక్కడికి వెళ్తూ ఉంటారు వెల్నెస్ సెంటర్లో, కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు. కొంతమంది ముచ్చట్లు పెడతారు, ఇంకా అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు అయితే ఇంకా కూర్చొని అక్కడ మళ్ళీ ముచ్చట్లు పెడుతూ ఉంటారు. సో ఇదేంటి మరి పొజిషన్ అనేసానంటే మేము అంతా బాగానే చేస్తున్నాం, అది చేస్తున్నాం, మాకు గవర్నమెంట్ నుంచి రావట్లేదు, వేరే దగ్గర నుంచి మాకు శాలరీస్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వచ్చిన శాలరీస్ అయితే అది గవర్నమెంటే కదా, గవర్నమెంట్ సర్వీసే కదా చేయాల్సింది వాళ్ళు. ఇక్కడి నుంచి మాకు శాలరీస్ రావు, మేము అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అనేసి అని అంటున్నారు. పర్సన్ లేకపోతే మళ్ళీ మేము ట్యాబ్లెట్స్ ఇవ్వము అది. కొంతమంది ఏజ్డ్ వాళ్ళు కూడా ఉంటారు, మరి వాళ్ళు ఎలా రాగలరు? బెడ్ దిగి రాగలరా? పోనీ సరే, ఒక బీపీనో ఒక షుగరో అదే ఇదే ఉంటుంది, వాళ్ళు కనీసం బయటికి కూడా హాస్పిటల్ కూడా రాలేనటువంటి పొజిషన్ ఉంటుంది. మరి వాళ్ళు ఎలా? గవర్నమెంట్ తీసుకొస్తుంది, కొంతమంది ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్తున్నారు, అంతా మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అని తీసుకొచ్చినది బాగానే ఉంది. కానీ మరి చాలా కొంతమంది అనారోగ్యంతో బెడ్లోనే ఉన్న వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలరు హాస్పిటల్కి? అక్కడికి వెళ్తే ఒక నీట్నెస్ ఉండదు, ఒక పట్టించుకునే నాదుడు ఉండడు. ఓ బ్లడ్ టెస్ట్ కానీ దానికని దీనికని వెళ్తే అసలు ఎవరూ పట్టించుకోరు, ఏమీ చేయరు. ఇది ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్ అయింది అని, మిషన్స్ ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పేసి అని చెప్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళగానే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్, ఇంకో ఇక్కడ పలానా వాళ్ళు వస్తున్నారు, సో అండ్ సో చెప్పేసి అది అని చెప్పేసి అని వెళ్తాను బ్రదర్. చాలా ఇట్లా విద్యాపరంగా కానీ, వైద్యం పరంగా కానీ, రోడ్ల పరంగా కానీ ఈరోజు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కుటుంబంలో పెద్దల్ని కోల్పోతున్నారు, పిల్లల్ని కోల్పోతున్నారు. ఎన్ని ఉన్నాయి బ్రదర్. న్యూస్లు ఎందుకు లేవు బ్రదర్? కోకొల్లలు న్యూస్లు. కానీ ఏది ఇంప్లిమెంట్ అవుతుంది? ఏది ముందుకు తీసుకొస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఒకరు ఇది అన్యాయం జరిగింది అని ఒకరు తీసుకొస్తే మళ్ళీ 2-3 పేపర్లు కాస్త వచ్చేసి లేదు బాగా చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని హైలైట్ చేసుకుంటూ న్యూస్లు వేపిస్తున్నారు. ఒకరు డబ్బులు తీసుకోకుండా, ఒక జర్నలిస్ట్ కనుక ఇది డబ్బులు తీసుకోకుండా న్యాయంగా నిజాయితీగా న్యూస్ వేశారనుకోండి, కొంతమందికి డబ్బులు ఎగజల్లేసి వాళ్ళతోటి ఏదో నందిని పంది చేసి అంటారు కదా, పందిని నంది చేసినట్టుగా ఏదో చేసి మార్ఫింగ్ చేసి మొత్తం చేసి వాళ్ళ మీద మొత్తం హైలైట్గా న్యూస్ వేసుకుంటున్నారు. ఇంకెక్కడ బ్రదర్ న్యూస్ ఎందుకు లేవు? న్యూస్లు ఉన్నాయి. ఒక దగ్గర అన్యాయం జరిగిందంటే తెల్లారేసరికి వేరే పేపర్లలో, వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో లేదు అదంతా మొత్తం అంతా ఫేక్ అని చెప్పేసి అని వేస్తున్నారు. ఇంకెక్కడ జరుగుతుంది? న్యూస్లు ఎందుకు లేవు? మ్యాన్ పవర్ లేక నాకు. వార్తల మీద దృష్టి పెట్టడం లేదా? ఎందుకు పెట్టట్లేదు బ్రదర్? వార్తల మీద దృష్టి పెడితే గనక, పెడుతున్నాను కూడా. నా ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో దృష్టి పెడుతున్నాను. కానీ నిజంగా ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటే, ఒక ఆడది పని చేసుకుందామని చెప్పేసి అని బయటకు వస్తే ఫ్యామిలీ గడవకనో లేకపోతే ఇంకేదైనా సమస్యలతోటి పని చేసుకుందామని వస్తే ఎదవలు ఉన్నారు బ్రదర్. ఎలాంటి ఎదవలంటే, సో నేను జర్నలిజంలో కూడా మా సార్ ఏమన్నారంటే, రేడియో తీసుకోమ్మా ప్రాజెక్ట్ వర్క్ అనేసి అంటే కూడా, లేదు సార్ నేను యాక్చువల్గా 18 years న్యూస్ రీడర్గా ఉన్నాను, తర్వాత ఇప్పుడు 1 year అవుతుంది నేను ఛానల్ పెట్టుకొని జీ న్యూస్ అని చెప్పేసి అని. నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్ కూడా చూడండి, వర్కింగ్ ఉమెన్ జర్నలిస్ట్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఫీల్డ్ లెవెల్. సో నేను ఎంచుకున్నటువంటి ప్రాజెక్ట్ వర్క్ కూడా వర్కింగ్ ఉమెన్ జర్నలిస్ట్ గురించి. సో మాకు సార్ నాకు ఇచ్చారు రేడియో గురించి, కానీ నేను చెయ్యను సార్, నేను వర్కింగ్ ఉమెన్ జర్నలిస్ట్ గురించే చేస్తాను అని చెప్పేసాను. ఎన్ని సమస్యలు అంటే ఒక మహిళగా ఎంత ఇబ్బంది పడతారంటే ఛానల్స్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ, శారీరకంగా మానసికంగా అసలు నిజంగా నీచంగా నాకు అనిపిస్తుంది. వాళ్ళకు ఉండరా? భార్య కానీ తల్లి కానీ కూతుర్లు కానీ ఉండరా? ఎంత నీచానికైనా ఒడిగడతారు. అంటే ఎట్లా ఉంటారంటే, బయటకు వచ్చిందేమో ఏదో పంచగజ పలారం టైప్లో చేస్తారు, తన ఇంట్లో ఉన్నది మాత్రం అసలు ఎవరూ ముట్టని అదేంటి నైవేద్యంలాగా చూసుకుంటారు ఇంట్లో వాళ్ళని కొందరు. బయటకు వస్తే ఏదైనా పని, ఆర్థిక స్తోమతనో ఇంకేదైనా పిల్లలనో పెంచుకుందామని చెప్పి బయటకు వస్తే రాబంధువులు లాంటి రాక్షసులు ఉన్నారు సార్. అసలు ఒక జర్నలిస్ట్ని కానీ ఒక మహిళని కానీ ఏదైనా పని చేసుకుందామని బయటకు వస్తే నీచాతి నీచంగా చూస్తూ, అంటే ఎంత ఇదిగా అంటే
అసలు పక్కలోకి వచ్చి పడుకోవాలి అన్న లెవెల్లో బిహేవ్ చేస్తుంటారు. అందుకనే చాలా జర్నలిస్టులు ఎంతోమంది అసలు ఎన్ని ఆటంకులు, ఎన్ని ఆటుపోట్లు అన్ని తట్టుకొని కూడా వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుందామని చెప్పేసి అని ముందుకు వెళ్తూ ఉంటే కొందరు ముదనష్టపు డాష్ గాళ్ళు ఉంటారు. సారీ నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి. అలాంటి ఎదవలు ఉన్నారు కాబట్టి అవన్నీ మేము దాటుకొని వచ్చాం కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఇలా ఎదవనా కొడుకులు పోరంబోకు నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో, మీకు లేరా భార్యలు, మీకు లేరా పిల్లలు? కానీ చెప్తున్నా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మీరు చేసిన పాపాలు శాపాల రూపంలో మీ కుటుంబానికి డెఫినెట్లీ తగులుతాయి. అర్థమైందా? సో ఇంకా చూడబోతే జర్నలిజంలో మీకున్న అనుభవం, మీలోని నిజాయితీ, నిక్కచ్చితనం, మాటలో ఖచ్చితత్వం కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉంటాయి. మీరు మీ గంగా ప్రవాహం ఉగ్ర కెరటాలతో ఉవ్వెత్తున ఎగిసిపడక నత్తనైనా దాట నడవని కారణానికి హేతువేంటో సంశయించక మా సందేహానికి సమయమిచ్చి సంధించగలరా స్వప్న గారు ఓ సమాధానం? బా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. అసలు నిజంగా ఎంత బాగా, అసలు ఎంత అక్షరాలు చూస్తుంటే, ఎంత తెలుగులో తెలుగు అక్షరానికి ఇంత అందం, ఇంత ఇంకా నాకు మాటలు రావట్లేదు కానీ అంత చక్కగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత నేను చేసిన ప్రతి వీడియో ఎవరైతే కామెంట్స్ పెడుతూ, లేకపోతే సైదాబానుతో నాగందర్ ఇంకా ఎవరెవరో కామెంట్స్, ఇప్పుడు మేము కాదు కామెంట్స్ పెట్టేది, వేరే ఎవడో పెడుతున్నాడు, లేకపోతే సక్కురుపావత్ పెడుతుంది, ఇంకెవరో పెడుతున్నారని చెప్పేసి నిజమైన కామెంట్స్ పెడుతున్నారు కదా. కానీ మీరు పెట్టిన కామెంట్ ప్రతి దానికి నేను రిప్లై ఇస్తాను బ్రదర్. చాలా చక్కగా అద్భుతంగా కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఇది బ్రదర్, నేను చెప్పాను కదా మ్యాన్ పవర్, నేను ఆల్రెడీ దీనికి రిప్లై ఇచ్చాను. బట్ నేను చాలా రోజుల తర్వాత నేను ఎన్ని రోజులు వెయిట్ చేసింది, ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడున్న జర్నలిస్ట్ సార్ వాళ్ళిద్దరికి చెప్పాడు, ఎవరు నాగేందర్కును సైదాబానుకి చెప్పారు, మీ మీద మీ పేర్లు పెట్టుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు కదా, సో మా పేరు యూజ్ చేసుకుంటూ ఎవరో కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి అని వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పటికీ నాగేందర్కి చెప్పి చాలా నెలలు అవుతుంది, సైదాబానుతో చెప్పి 13 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ కామెంట్స్ ఎవరు పెడుతున్నారు ఏంటి, వాళ్ళ పేర్లు యూజ్ చేసుకొని పెడుతున్నా కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు, కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కనీసం. అంటే మేబీ వాళ్ళే అని చెప్పేసి అని నేనైతే 100కి 99.99% నేనైతే వాళ్ళే అంటున్నాను. సో ఇది నిజంగా వాళ్ళు కాకపోతే కనుక వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. వాళ్ళు చేయలేదు అంటే కనుక ఇంతే. ఒకవేళ నేను ఇప్పుడు పెట్టినటువంటి వీడియోకి కూడా వాళ్ళు కామెంట్స్ పెడితే కనుక డెఫినెట్లీ నేను ప్రెస్ మీట్ పెడతాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నాగేందర్ వీడియో ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఛానల్కి చేస్తాను, డెఫినెట్లీ ఇది మాత్రం చేస్తాను. సో ఇంకొకటి ఏవి రంగనాథ్ సార్కి పెట్టినటువంటి కామెంట్ ఒక్కటి నేను చదువుతాను, అండ్ నెక్స్ట్ నేను పెడతాను కూడా ఆ కామెంట్ ఏం పెట్టారనేది. దాన్ని బట్టి చూడండి అసలు నిజంగా మీరేమనుకుంటారో. సో నిజంగా వీళ్ళే ఈ సైదాబానుతో నాగేందరే ఈ కామెంట్స్ పెడుతున్నారా, లేదంటే అనదర్ పర్సన్కి వాళ్ళకి ఏమైనా అంత ఇంపార్టెన్స్ ఉందంటారా, వాళ్ళు మేమే పెడతాము అని చెప్పి అవసరమైతే ఎవరికి ఉంటుంది? ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు నేను ఒక వీడియో పెట్టితే కామెంట్ నిజంగా వాళ్ళు పెట్టకపోతే వాళ్ళంత రియాక్ట్ అవ్వి ఇంత నిజమైనటువంటి కామెంట్స్ పెట్టాల్సిన అవసరం వాళ్ళకైతే లేదు. మరి వాళ్ళ పేరు బ్యాడ్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, అక్కడ కంప్లైంట్ కూడా చేయాలి. మరి కంప్లైంట్ చేయట్లేదు, ఎగైన్ అండ్ ఎగైన్ మళ్ళీ కామెంట్స్ పెడతాము అంటే కనుక ఇప్పుడు నేను తీసుకోబోయేటువంటి స్టెప్ మాత్రం అన్ని ఛానల్స్కి ఇచ్చేస్తా. ఇక మీరు ఉత్తమ్ కుమార్ అని ఇంకేదో అని కామెంట్స్ పెట్టండి కదా, ఇక అప్పుడు మరి ఎంతమందిని చేపిస్తారో, ఎంతమందికి డబ్బులు ఇప్పిస్తారో, ఏం చేస్తారో అది కూడా చూస్తాను నేను. మరి ఇంకొకటి ఏవి రంగనాథ్ సార్ ఉంది, అది నేను ఆ కామెంట్ కూడా నేను చదువుతాను. మన ఏవి రంగనాథ్ సార్ మీద కూడా కామెంట్ చేశారు. రంగనాథ్ బాగా డాష్ వెళ్ళు డాష్, లేకపోతే మా ఏరియా సైడ్ రా, పాలకవీడు ఎస్ఐకి కూడా నువ్వు నచ్చావు తెలుసా, నీకు ఎంత మనీ అయినా ఇస్తాడంట, నువ్వు మా గురించి మొత్తం వాగేది మనీ కోసం, వ్యూస్ కోసమా? నీకు తెలుగే చక్కగా రాయడం రావట్లేదు, వ్యూస్ కోసం అంతే కదా. నా వల్ల, ఆ కుంటి దాని వల్ల, నా అల్లుడి వల్ల నీకు బాగానే న్యూస్, అలాగే 20 lakhs వచ్చాయి కదా. అరే ఒకటే, ఈ చరణ్ అనేగాడు ఎవడైతే ఉన్నో, చరణ్ H5V అనే ఐడి తోటి మొన్ననే ఓపెన్ చేశాడు వీడు. సో వాడే ఓపెన్ చేస్తాడు, వాడే కామెంట్స్ పెడతాడు, వాడే డిలీట్ చేసుకుంటాడు.
ఇప్పుడు నేనైతే ఈ కామెంట్ చూపిస్తున్నా కదా, మరి వాడు ఎందుకు డిలీట్ చేసిండు? చూసే వాళ్ళు ఎవరైనా కాస్త ఆలోచించండి, ఎందుకు వాడు డిలీట్ చేసిండు? వాడు భయపడి డిలీట్ చేసుకుంటానా, నేను భయపడి డిలీట్ చేసుకుంటాను? నాకేం అవసరం, నేను ఎందుకు డిలీట్ చేసుకుంటా? నేను చెప్తున్నా, నాకు ఇప్పుడు ఈ వీడియో నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి కూడా తెలుసు, ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టేటస్లో పెట్టుకున్నా. నేను చెప్పాను కదా, మా హస్బెండ్ కూడా ఎందుకు పెట్టినావు, వేరే వాళ్ళు చూస్తారేమని అనుకుంటారంటే, ఎవడు చూస్తే ఏమనుకుంటే నాకేంటి, పెట్టినోడికి లేని సిగ్గు నాకెందుకు? నేను ఎందుకు సిగ్గుపడాలి? నేను తప్పు పని చేసినా? ఎందుకు సిగ్గుపడాలి? ఈ కామెంట్ పెట్టినట్టు కూడా నీకు అసలు సిగ్గు లేదు, ఎన్నిసార్లు తిట్టినా ఏం చేసినా ఎందుకురా, నేనెందుకురా సిగ్గుపడాలి? లోఫర్ నా కొడక, అసలు నీకు సిగ్గు లేకుండా నువ్వు కామెంట్స్ పెడతా ఉంటే నేను ఎందుకురా భయపడాలి? నువ్వు చేసిన తప్పు ఎదవ ఇది చేస్తాడు అని చెప్పేసాను. పాపం చాలా మంది నన్ను నా మంచి కోరే వాళ్ళు కూడా చెప్పిండ్రు, ఎందుకు పెట్టకమ్మా వద్దు అనేసానంటే నేను ఒకటే అనుకున్నా, అరే వాడెవడో పెట్టిండు, నేను ఎందుకు భయపడాలి అని చెప్పేసి అనుకున్నా. కానీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో అలా నాకు చెప్పిన వాళ్ళందరికీ కూడా నిజంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సో ఇక్కడ రంగనాథ్ సార్ ఏంట్రా అసలు, ఎందుకు ఈ మెసేజ్ ఈ కామెంట్ పెట్టి ఎందుకు డిలీట్ చేసినావు అసలు? అంటే ఉత్తమ్ కుమార్ సార్ అయితే ఇప్పుడు పొలిటికల్ వాళ్ళ మీద ఏదో ఒకటి బురద చల్లుతూ ఉంటారు కాబట్టి ఏం కాదులే అని చెప్పేసి ఆమె కామెంట్ మాత్రం ఉంచినావు. రంగనాథ్ సారు ఇప్పుడు నువ్వు మొన్న చెప్పిన కదా, ఇక్కడున్న జర్నలిస్ట్ సార్తో మాట్లాడినప్పుడు ఎవడో తెలియాలి కామెంట్స్ పెట్టినాడు కానీ 30 mm 90 mm దించుతా సార్ అని అన్నావు కదా సైదాబానుతో. సో నువ్వు కాదు అంటున్నావు, ఇక్కడ ఎవడో చరణ్ అంటాడు. ఈ చరణ్ మరి నువ్వో నాకైతే తెలియదు కానీ ఎందుకు కామెంట్స్ పెట్టి డిలీట్ చేసిండ్రు? ఇది నేను డిస్ప్లేలో పెడతాను, నేను చూద్దరు కానీ మీరు. అంటే మీకు పోలీసులు అంటే భయం లేదు, పొలిటీషియన్స్ అంటే భయం లేదు, అడ్వకేట్స్ అంటే భయం లేదు. ఎవరికి భయపడతారా మీరు? అసలు ఎవరికి భయపడతారు? అసలు తల్లిదండ్రులకే పుట్టారా మీరు? అసలు నిజంగా మనిషి పుట్టుకేనా అసలు మీది? ఏమనంటే ఆడదాన్ని ఇంకా నీచంగా మాట్లాడకుండా, ఏమనంటే డాష్ అని ఈ డాష్లు మాట్లాడకుండా నువ్వు మాట్లాడలేవారా? ఈ కామెంట్స్ పెట్టలేవారా నువ్వు? నిజంగా నువ్వు మొగోడివి, నన్ను ముండా అంటాను కదా, నిజంగా నువ్వు మొగోడివి అయితే గనక నా నెంబర్ అయితే నేను చెప్పినా కదరా, 7671927725 నా నెంబర్ చెప్తున్నా కదరా. నిజంగా నువ్వు మొగోడివి అయితే నాకు ఫోన్ చేసి నా మెసేజ్ నా కామెంట్స్ అన్ని డిలీట్ చేయి, నా వీడియోస్ అన్ని డిలీట్ చేయి అని చెప్పేసి అని నాకు కాల్ చేయరా. దమ్మున్న మొగోడివి అయితే కనుక, నువ్వు దమ్ము ధైర్యం ఉన్న మొగోడివి అయితే, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివి అయితే కనుక, నువ్వు ఆ కడుపుకి తినేది అసిద్ధం కాదు అన్నమే అయితే కనుక, నీకు రోషం ఇంకా డాష్ ఏమైనా ఉంటే గనక, నువ్వు నిజంగా నికార్సైన మొగోడివి అయితే గనక నా నెంబర్ చెప్పిన కదరా, ఓపెన్గా చెప్తాను కదా, 7671927725 అని చెప్పేసి నా నెంబర్కి కాల్ చేయరా. తీసేవే వీడియోస్ తీసేవే, లేదంటే కనుక నిన్ను దాన్ని చంపుతానే అని చెప్పేసి అని. అరే చెయ్యవు నువ్వు. ఎందుకు చెయ్యవంటే నువ్వు చేసేదే పోరంబోకు పనులు, నువ్వు చేసేదే ముండ పనులు. ఇంకా నువ్వెందుకురా నా దగ్గర వచ్చి కామెంట్ పెట్టడం తప్ప నువ్వు పీకేదేం లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసేది ఏమీ లేదు, కామెంట్ పెట్టడం తప్ప. అర్థమైందా? బయటకు వస్తే అదొత్తే నువ్వొత్తే పొడుద్దామనుకున్నా, చంపుదామనుకున్నా, నేను నరుకుతా పొడుతా చేస్తా. ఏంద్రా నువ్వు నరికేది, నువ్వు పొడిసేది, నువ్వు చంపేది? చక్కగా నా ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడని సాత కానీ శంకర్ నా కొడుకువి నువ్వు, శంకర్ జాతి యదవి నువ్వు నన్ను చంపుతావా? నీకు నిజంగా దమ్ముంటే గనక, ధైర్యం ఉంటే గనక నా నెంబర్ చెప్పిన కదా, కాల్ చేసి డిలీట్ చేసి స్వప్న అని చెప్పేసి అని చెప్పు. ఏవి రంగనాథ్ మీద కామెంట్స్ పెడతావు, డిలీట్ చేస్తావు. నువ్వు డిలీట్ చేసుకుంటా నన్ను అంటే వెంద్రా సచ్చు మొక్కపోడా, పుచ్చు ముఖం వేసుకొని సిగ్గులేని ఎదవా. ఈ కామెంట్స్ నువ్వు పెట్టేదేంటి? వెయిట్ అండ్ సీ బ్లాక్మెయిలర్ లేడీ. ఏంట్రా వెయిట్ చేసేది, చూసేది నిన్ను? లేకపోతే తొందరలో నీకు దానికి అసలు లైఫ్ లేకుండా చేస్తాం. అవును మరి, నువ్వు చేస్తే మేము చూసుకుంటూ కూర్చుంటాం. మరి ఇంకోటి ఏంటిది, నీకైతే ఇది అయిపోయింది, దాన్ని చంపి ఇది అయిపోయింది. సో ఇది ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా కామెంట్స్ పెడుతూ ఇంత బరితెగించి ఉన్నావంటే చరణ్ సంథింగ్ చరణో లేదంటే సైదాబానోతు నాగేంద్ర ఎవరో నాకు తెలియదు. సైదాబానోతు నాగేందర్ మీకే ఓపెన్గా చెప్తున్నా, మీరే కామెంట్స్ పెడుతున్నారని నేను అంటున్నా. ఒకవేళ మీరు కాకపోతే ఇక్కడ జర్నలిస్ట్ సార్తో మీరు మాట్లాడినప్పుడు 30 mm 90 mm దింపుతాం సార్, వాడెవడో తెలియాలి కానీ సక్కు రూపావతి కామెంట్స్ పెడుతుంది అని మీరు అన్నారు కదా. ఒకవేళ సక్కు రూపావతి అయినా మీరైనా రేపు కామెంట్ పెట్టింది ఎవరు అని పెట్టినా తెలిసిన నాడు మాత్రం ఆ 30 mm 90 mm ఒకవేళ మీరే అవ్వాలి కనుక ఆ 30 mm 90 mm మీకే దింపిస్తా నేను. అర్థమైందా? ఏవి రంగనాథ్ సార్తో మీకు నేనే దింపిస్తా.
అర్థమైందా? లేదు మీరు కాదు వేరే వాళ్ళని అని చెప్పేసి అని ఓపెన్గా బహిరంగ క్షమాపణ చెప్తుందా అంటే నేను బహిరంగ క్షమాపణ ఎందుకు అంటే మీరు నాతో మాట్లాడిన పద్ధతి నువ్వు ఆడనో తేడానో మొగనో మాకు తెలియదు, నువ్వు ఊసరి వెళ్ళివి, బట్టగాల్సిన అల్లుడి మీద వేస్తాను, బంగారం లాంటి నా అల్లుడి మీద వేస్తాను అనేసి అని అన్నావు కదా, మరి శుద్ధ పూసలు మరి మీరు. అందుకనే నేను బట్టగాల్సి మీ మీద వేస్తాను. మీరేస్తాను నా మీద బట్టగాల్సి ఇక్కడున్న జర్నలిస్ట్ సార్తో మాట్లాడుతూ బట్టగాల్సి నా మీద వేస్తాను. ఏ విషయంలో తెలుసా? సార్ నాకు కొడుకు అసలు నాకు పిల్లలు పుట్టరని చెప్పిందని చెప్పేసి నాగేందర్ నా మీద బట్టగాల్సి మీద వేసిండు. సైదాబానుతో సార్ నన్ను ఎల్జే కొడుక అన్నది అని చెప్పేసి అని అన్నావు కదా సార్ తోటి, మరి వీడియో పంపించమని సార్ అన్న తర్వాత వీడియో ఎందుకు పంపించలేదమ్మా? అసలు నేను అంటే కదా మీలాంటి నీచమైన ఇది కాదు, నేను ఒక సభ్యత సంస్కారం సంస్కృతి చదువు ఉంది, నాకు ఒక మంచి పెంపకంలో పెరిగిన, మీలాగా బరి తెగించి మొత్తము ఇది చేసేదాన్ని కాదు నేను. అర్థమైందా? నిజంగా మారుతారు వీళ్ళు, మార్పు వస్తుంది అని చెప్పేసి అనే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తోటి వీడియో చేసి పెట్టినా నేను. లేదమ్మా మేము ఇంతే అమ్మ, మేము బరి తెగించిన వాళ్ళం, మా జీవితాలే ఇంత, మేము ఏమైనా చేస్తాం, మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటావా? మరి మీ వేలో నేను వస్తే గనక, నేను చెప్తున్నా కదా విలువలతో కూడినటువంటి విద్యని నేర్చుకున్నాను, ఒక జెన్యూన్గా జర్నలిజం చేస్తున్నాను. మీ వేలో నేను వస్తే గనక ప్రెస్ మీట్ పెడతా. సైదాబానుతో సక్కురూపవ చెప్పింది, అక్క ఇదేంటిది గరుడ టీజీ అనే ఛానల్ పెడుతున్నాడు అక్క అది అని చెప్పేసి అని. అర్థమైందా? ప్రెస్ మీట్ పెడతాను, నీ గురించి మాట్లాడతాను. నెక్స్ట్ నాగేందర్ సైదాబానుతో పెట్టినటువంటి వీడియో అన్ని ఛానల్కి ఇస్తాను. అప్పుడు ఈ ఏవి రంగనాథ్ సార్ మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, వీళ్ళందరి మీద మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినరో, మరి మిగతా వాళ్ళందరికీ ఎలాంటి కామెంట్స్ పెడతారో చూస్తా. నన్నొక్కదాన్నే ఇప్పుడు నువ్వు తట్టుకోలేకుండా సంపుతా ఇజ్జెత్తా అజ్జెత్తా అని అంటున్నావు కదా, రేపు అన్ని ఛానల్కి ఏది ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా డిజిటల్ మీడియా అన్నిటికీ నేను ఇచ్చేస్తే కనుక మరి ఎంతమందిని ఊరంతా చంపుకొని వల్లకాడు చేస్తావో అది చూస్తాను నేను. ఓకేనా? చెడపకురా చెడేవు అంటారు. అర్థమైందా? బురద వెయ్యాలి అనుకుంటే ఫస్ట్ మన చేతులతో పట్టుకుంటాం నాయన, ముందు నీ చేతులకు బురద అంటుతుందని గుర్తుపెట్టుకో. నా ప్లేస్లో వేరేది ఉంటే డిలీట్ చేస్తే కావచ్చు, నేను చెయ్యను. నేను పుట్టినరోజు నేనేం తీసుకొని రాలేదు, సచ్చిన్నాడు నేనేం తీసుకొని పోను. కాబట్టి నాకు అంత డబ్బు మీద ఆశ లేదు, అంత వ్యామోహము లేదు. అర్థమైందా? సో నేను డిలీట్ చెయ్యను. నువ్వు అన్నావు కదా సార్ ముక్కు నేలకు రాస్తుందా, వీడియోస్ అన్ని డిలీట్ చేస్తుందా, బహిరంగ క్షమాపణ చెప్తుందా? బహిరంగ క్షమాపణ చెప్పను, ముక్కు నేలకి రాయను, వీడియోస్ డిలీటు చేయను. ఎందుకు అంటే మీరు నాతో మాట్లాడిన పద్ధతి అది కాబట్టి. అవి షార్ట్లు చేసి డెఫినెట్లీ వేస్తాను ఆ వీడియోస్ కూడా. అప్పుడు వాళ్ళు పబ్లికే చూసి కామెంట్స్ పెడతారు కదా, అమ్మ స్వప్న నువ్వు అన్నావమ్మ ఈ మాట అన్నావు, పాపం ఆయనని పిల్లలు పుట్టారు అన్నావు, మళ్ళీ ఇతన్ని పట్టుకొని ఇంకేదో అన్నావు, ఆ ఎల్జే కొడుక అన్నావు అని చెప్పేసి అని వాళ్ళే చెప్తారు నాకు కామెంట్స్. దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేవాళ్ళు. ఈ వీడియోలో నేను ఏమైనా అసభ్యకరంగా మాట్లాడున్నా, ఎవరైనా మనసు నొచ్చుకునేలాగా నేను మాట్లాడినా దయచేసి నన్ను క్షమించండి. నేను ఒకవేళ కనుక వాళ్ళిద్దరి మీద ఇలాంటి ఏది వాళ్ళు అన్నట్లుగా బట్టగాల్చి మీదేస్తే కనుక అమ్మ నువ్వు వేసావమ్మా ఈ మాట నువ్వు అన్నావమ్మా అని చెప్పేసి అని దయచేసి కామెంట్ చేసి చెప్పండి నాకు, నేను ఇలా అన్నాను అని చెప్పేసి అని. నేను అనలేదు, బట్ అన్నాను ఎక్కడైనా మిస్ అయ్యాను అంటే కనుక మీరు చెప్పండి. డెఫినెట్లీ నాగేందర్ది సైదాబానుతో వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తాను నేను. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది, నేను అలా ఇష్టం నోటుకొచ్చినట్టు వాగా. నేను లక్షల మంది చూస్తూ ఉంటారు, నేను ఆ పిల్లగాడి జీవితం ఆగమవద్దు అని చెప్పేసి అని, రేపు పిల్లలు పుడతారు, రేపు వాళ్ళు చూస్తే చీ అని అసహించుకుంటారు అని చెప్పేసి అని నేను చాలా ఇదిగా చేశాను. ఇక నన్ను నా ఓపికని మీరు పరీక్షించి మేము ఇంతే చేస్తాము, ఇదేంటిది బురద మెచ్చిన పంది పన్నీరు మెచ్చిన అన్నట్టు మీరు ఇక మేము ఇట్లనే చేస్తాం అట్లనే చేస్తాం అంటే కనుక ఇక నేను దిగితే కనుక రంగంలో మీ చిట్టా మొత్తం అన్ని ఛానల్కి ఇచ్చేస్తా. సో బీ వేర్. అర్థమైందా? జాగ్రత్త. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.